నమస్కారం. స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన లైవ్ కార్యక్రమానికి ఒక ప్రత్యేక అతిథిని మీ ముందుకు తీసుకొచ్చాం. చిన్న వయసులోనే క్రీడలపై ఆసక్తిని పెంచుకొని కష్టాన్ని నమ్ముకొని భారత జాతీయ జట్టుకు 3 సార్లు ప్రాతినిధ్యం వహించి దేశానికి గౌరవం తీసుకొచ్చిన అంతర్జాతీయ మహిళా సాఫ్ట్ బాల్ క్రీడాకారిణి ప్రవల్లిక ప్రస్తుతం మనతో పాటు లైవ్లో స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. జాతీయ స్థాయిలో 30కి పైగా సాఫ్ట్ బాల్ ఛాంపియన్షిప్లలో పాల్గొని బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించిన ఆమె క్రీడల్లోనే కాదు ఉన్నత విద్యను అభ్యసిస్తూ కేంద్ర పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్ జీఎస్టీ శాఖలో విధులు నిర్వర్తిస్తూ యువతకు ఎంతో ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. ఆమె విజయం వెనుక ఉన్న కృషి, అలాగే సవాళ్లు, భారత జట్టుతో ఆమె అనుభవాలు, భవిష్యత్ లక్ష్యాలు మరియు యువతకు అందించాలి అనుకుంటున్న సందేశం గురించి ఆమెతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ ప్రవళిక, ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? గుడ్ గుడ్. ఓకే, ఫస్ట్ అసలు నువ్వు ఎక్కడ పుట్టావు, నువ్వు ఏం చదువుకున్నావు, అసలు ఏం చేసావు, ఇదంతా కూడా ఒకసారి చెప్పు. నేను పుట్టడం వచ్చేసి కరీంనగర్ డిస్ట్రిక్ట్ హుజరాబాద్, మా అమ్మమ్మ వాళ్ళు ఉండేది. సో ఆఫ్టర్ పుట్టాక నేను సెటిల్డ్ అండ్ ఎడ్యుకేషన్ అంతా హైదరాబాద్లోనే జరిగింది. మేము ఉండేది సికింద్రాబాద్ వారిసిగూడలో. సో చిన్నప్పటి నుంచే నేను ఇక్కడ నా స్కూలింగ్ అంతా వచ్చేసి సెయింట్ ఫ్రాన్సిస్ గర్ల్స్ హై స్కూల్, ఇంటర్మీడియట్ వచ్చేసి సెయింట్ ఫ్రాన్సిసే. గ్రాడ్యుయేషన్ అండ్ ఇప్పుడు మాస్టర్స్ నేను లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ పంజాబ్లో పర్సూ చేస్తున్నాను. గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఇప్పుడు ఎంఏ ఫైనల్ ఇయర్లో ఉన్నాను. సో ఓకే, అమ్మ నాన్న ఏం చేస్తూ ఉంటారు, కుటుంబ నేపథ్యం ఏంటి అసలు? మమ్మీ హౌస్ వైఫ్, డాడీ వచ్చేసి బిజినెస్ చూసుకుంటూ ఉంటారు. సో ఇలా అవుతూ ఉంటుంది. సో నేను జిఎస్టీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. నాకు స్పోర్ట్స్ కోటాలో లాస్ట్ 2 years అవుతుంది నేను జిఎస్టీలో వర్క్ చేయడం బట్టి. నాకు ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉండి నేను జాబ్ సర్వ్ చేస్తున్నాను అంటే అది నా గేమ్ సాఫ్ట్ బాల్ వల్లనే. సో దానికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. ఓకే, సో సాఫ్ట్ బాల్ అనేది అసలు నీకు ఎలా పరిచయం అయింది? సాఫ్ట్ బాల్ అనేది నేను చెప్పినట్టు సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ సికింద్రాబాద్లో చదివాను. నేను 5th standardలో ఉన్నప్పుడు నాకు మనకి రెగ్యులర్గా గేమ్స్ పీరియడ్ అని ఉంటుంది కదా. సో అలాగే ఒక రోజు నార్మల్గా మేము స్పోర్ట్స్ ఆడుతూ ఉంటే మా పీటీ టీచర్ జయశ్లా మేడం అని, ఆమె లేదు ప్రోలిక నువ్వు ఒకసారి దారి చూడు, నీ ఆంపార్ గిత నీ స్ట్రెంత్ గిత ఉంది కాబట్టి ఈ గేమ్లోకి వచ్చి చూడు, నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇంకా ముందు కూడా నువ్వు నేషనల్స్ కానీ ఇంటర్నేషనల్స్ కానీ ఆడతావని ఆమె నన్ను ఎంకరేజ్ చేయడం వల్ల నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. ఈవెన్ మా పేరెంట్స్కి కూడా తెలియదు నేను ఈ గేమ్ స్టార్ట్ చేశాను ఆడుతున్నానని. బట్ ఎప్పుడైతే నేను ఫస్ట్ నేషనల్ మేబీ ఐ థింక్ 2015 or 2016లో నేను సెలెక్ట్ అయినప్పుడు, నేషనల్కి సెలెక్ట్ అయ్యాక నేను మా పేరెంట్స్కి చెప్పడం జరిగింది ఇట్లా నేను నేషనల్స్కి సెలెక్ట్ అయ్యాను, నేను వెళ్తాను అని. సో అప్పుడు వాళ్ళకి అప్పటి వరకు తెలియదు నేను ఈ గేమ్ ప్రాక్టీస్ చేస్తున్నాను, స్కూల్లో ఇదంటే అవుతుందని. సో అలా నా జర్నీ స్టార్ట్ అయింది. ఓకే, సాఫ్ట్ బాల్ మాత్రమే కాదు, ఇంకా చాలా స్పోర్ట్స్, చాలా గేమ్స్ ఉంటూ ఉంటాయి కదా. సో అన్ని చిన్నప్పుడు మనం ఆడేవాళ్ళం. ఈ సాఫ్ట్ బాల్ సైడే అని ఎందుకు టీచర్ పుష్ చేయడం జరిగింది? అంటే ఈ గేమ్ అనేది నాకు ఏదో కొత్తగా ఇంట్రెస్టింగ్ గా కనిపించింది. అంటే సాఫ్ట్ బాల్ అంటే అది యాక్చువల్లీ మన దగ్గర ఉండే గేమ్, ఇట్స్ యుఎస్ గేమ్ అన్నమాట. సో ఫారెన్ గేమ్ కాబట్టి అది ఏదో కొత్తగా ఉంది. ఇప్పుడు ఉన్న దాంట్లో అందరికి తెలుసు, వాలీబాల్ కానీ క్రికెట్, కబడ్డీ ఇవన్నీ అందరికి తెలుసు. అది సాఫ్ట్ బాల్ అంటే బట్ పేరే సాఫ్ట్ కానీ బాల్ అయితే సాఫ్ట్ కాదు. బట్ అట్లా అని ఓకే గేమ్ అనేది డిఫరెంట్గా ఉంది కదా, ఒకసారి ట్రై చేద్దాము అన్నట్టు మ్యామ్ చెప్పడం వల్ల నేను దీంట్లోకి రావడం జరిగింది. ఓకే, నువ్వు 5th standardలోనే స్టార్ట్ చేశానని అంటున్నావు కదా, అండ్ పెద్దగా తెలుసున్న గేమ్ కూడా కాదు. అప్పటి వరకు తెలిసిన గేమ్స్ అంటే కోచెస్ ఉంటారు, దానికి కావాల్సిన అన్ని సదుపాయాలు మన దగ్గర ఉంటాయి. కానీ నువ్వు స్టార్ట్ చేసినప్పుడు అసలు కోచ్ ఉన్నారా, నీకెవరు గైడ్ చేసేవాళ్ళు, అసలు ఎలా ఆడాలి, దాని మెలకువలు ఏంటి, అసలు దానికి ఉండాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఎవరు చెప్పారు నీకు? మాకు ఉండేవారు మా పీటీ టీచర్తో పాటు నా స్కూల్లో నా ఫస్ట్ కోచ్ సునీల్ సార్ అని, మన తెలంగాణ సాఫ్ట్బాల్ అసోసియేషన్ నుంచే వాళ్ళు ఉండేవాళ్ళు. మా స్కూల్కి సార్ డైలీ మార్నింగ్ వచ్చి మాకు ప్రాక్టీస్ చేయించడం కానీ, ఈవెన్ టోర్నమెంట్స్ ఉంటే కూడా బోత్ టైమ్స్ అంటే మార్నింగ్ ఈవినింగ్ తీసుకొని, ఆ సార్ వల్లనే ఆ గేమ్ ఏంటి నాకు అంటే ఆ గేమ్ ఎలా ఆడతారు, దాని రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, ఏ ప్లే ఎలా అయితే బాగుంటుంది అంటే దీంట్లో హిట్టర్స్ ఉంటారు, ఫీల్డర్స్ ఉంటారు. బట్ ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్క డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. ప్లేయింగ్ మొత్తం టీమ్ వచ్చేసి 16, బట్ ప్లేయింగ్ మాత్రం 9 players ఉంటారు. సో అలా ఫస్ట్ బేస్, సెకండ్ బేస్, అలా పొజిషన్స్ ఏవైతే ఉంటాయో ఒక్కొక్క పర్టికులర్ ప్లేయర్ కి ఒక్కొక్క స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది. సో ఆ గేమ్ ఎలా ఆడాలి, ఈ మూమెంట్ చేస్తే ఏది అట్లా వస్తుంది అనేది నేను మా ఫస్ట్ కోచ్ సునీల్ సార్ వల్ల తెలుసుకున్నాను. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్. ఓకే, అసలు సాఫ్ట్ బాల్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, దాంట్లో ఏమేమి ఉంటాయి, నువ్వు ఎలా ఆడతావు? జనరల్గా 16 players ఉంటారన్నావు కదా, అందరూ అమ్మాయిలే ఆడుతూ ఉంటారు. సో అవకాశాలు ఎలా ఉంటాయి, అసలు కోచెస్ ఉన్నారా ఇప్పుడు మనకి? అంటే దీంట్లో సాఫ్ట్ బాల్ అనేది కోచ్ 70% ఆడితే ప్లేయర్స్ ఆడే 30%.
వాళ్ళే 70% వాళ్ళే 70% ఆడతారు. ఓకే. అంటే లైక్ ఆ డైరెక్షన్స్ కానీ మనకి గైడ్ చేయడం కానీ ఇప్పుడు మేము ఆపోజిట్ టీమ్ లో 2 టీమ్స్ ఆడతాయి. ఇప్పుడు మేము ఫీలింగ్ చేసేటప్పుడు అదర్ టీమ్ బ్యాటింగ్ చేస్తుంది అనమాట. సో ఈ దీంట్లో ఎలా చూసుకుంటాం అంటే స్టాండ్స్ బట్టి ప్లేయర్ స్టాండ్స్ ఏదైతే మాకు బ్యాటర్ బాక్స్ అనేది ఉంటుందో దాంట్లో ప్లేయర్ స్టాండ్స్ బట్టి డైరెక్షన్స్ చెప్తారు. ఆ ప్లేయర్ స్టాండ్స్ అనేది ఓన్లీ కోచ్ చూడగలుగుతారు బయట నుంచి, ఎందుకంటే మేము అందరం లోపల ఆడతాం కాబట్టి మాకు అంత డిస్టెన్స్ నుంచి తెలియదు. సో ఆ స్టాండ్స్ ప్రకారంగా మా కోచ్ ఎవరైతే ఉంటారో మాకు గైడ్ చేస్తారు. అంటే లైక్ ఈ స్టాండ్స్ బట్టి ఒకవేళ ఆమె హిట్ చేస్తే బాల్ ఎక్కడికి వెళ్తుంది అనే థింకింగ్ అంతా కోచే ఉంటుంది. సో వాళ్ళు కోచ్ గైడెన్స్ వరకు మేము ఆడతాము. మిగతాదంతా ప్లే ఏదైతే ఉంటుందో అది మా లైక్ మైండ్ ప్రెసెన్స్ తో మేము ఆడాలి. బట్ కోచ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఈ గేమ్ లో. ఓకే. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రికెట్ ఉందనుకో, మనకు వికెట్స్ ఉంటాయి, బ్యాట్ ఉంటుంది, బాల్ ఉంటుంది, ఇవన్నీ మాకు ఐడియా ఉంది ఎందుకంటే ఎప్పటి నుంచో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి. సాఫ్ట్ బాల్లో ఏమేమి ఉంటాయి అసలు? అంటే వెపన్స్, మీ వెపన్స్ ఏంటి అసలు? వెపన్స్ అంటే లైక్ మాకు గ్లవ్ ఉంటుంది, బాల్, స్లగ్గర్, క్యాచర్ కిట్ ఉంటుంది, హెల్మెట్ ఉంది, బ్యాటింగ్ హెల్మెట్ ఉంటుంది. సో ఇవంతో పాటు వికెట్స్ అన్నట్టు మీరు వికెట్స్ అన్నారు, మాకు పర్ ప్లేయర్ 7 balls ఉంటాయి అనమాట. 3 strikes 4 balls. ఆ 3 strikes అంటే జోన్ మనకి ఈ షోల్డర్ టు నీ లెవెల్ వరకు మన హైట్ ప్రకారంగా ఏ లెవెల్లో వస్తే ఆ లెవెల్లో మనకి బాల్ హిట్ చేయాలి. సో ఆ హిట్ చేసినప్పుడు లైక్ హోమర్, ఇప్పుడు క్రికెట్ లో 6 ఎలానో సాఫ్ట్ బాల్ లో హోమర్ అంటే మొత్తం 1 run వస్తుంది. లేదు 2 base హిట్ అంటే 2nd base వరకు వెళ్తాము. బాల్ ఇన్ ప్లే అంటే ఇంకా బాల్ ప్లే వరకు లైక్ ఆపోజిట్ ప్లేయర్ చేతిలోకి వచ్చి వాళ్ళు ఆపే వరకు బాల్ ఇన్ ప్లేనే ఉంటుంది. లైక్ హిట్ చేశాక అది ఎంత వరకు ట్రావెల్ అయితే అంతవరకు బాల్ ఇన్ ప్లే అని వస్తుంది. అంటే సిచ్యువేషన్ బట్టి మనం కొట్టే హిట్ దాన్ని బట్టి సిచ్యువేషన్ బట్టి మనకి ఆ రూల్స్ అనేది అప్లై అవుతాయి అనమాట. ఓకే. సో నువ్వు ఫస్ట్ టైము ఈ సాఫ్ట్ బాల్ ఆడుతున్నప్పుడు నీకు ఎలా అనిపించింది అని అంటే ఇంట్లో వరకు చెప్పలేదు అప్పటి వరకు, ఓన్లీ మీ టీచర్ సజెస్ట్ చేస్తే నువ్వు ఆడడం స్టార్ట్ చేస్తావు. కొత్త ఆల్రెడీ కొంతమంది ఉన్నారంటే సీనియర్స్ని అడిగి ఎలా ఏంటి అని వాళ్ళ టిప్స్ ఇస్తే మనం ఫాలో అవ్వచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు. కానీ నీకు అది కొత్త, నువ్వు స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు నువ్వు ఎదుర్కొన్న అనుభవాలు ఏంటి, ఎలా అనిపించింది? అంటే ఇది కొత్త గేమ్ కాబట్టి మనం ఆడలేము, ఇదేదో టఫ్గా ఉంది అండ్ ఒకటే బ్యాట్ ఉంటుంది, బాల్ వస్తుంది, మనం హిట్ చేయాలి, అది కూడా రౌండ్గా ఉంటుంది కదా బ్యాట్, క్రికెట్ దానిలాగా ఉండదు బ్యాట్. సో ఇవి కొంచెం డిఫరెంటే స్టార్టింగ్ లో, నీకు అలవాటు అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఓకే. కానీ అప్పుడు ఏమనిపించింది, దట్టు చిన్న ఏజ్ అంటే అప్పుడు పట్టుకున్నప్పుడు ఒక లైక్ యాక్చువల్లీ ఈ గేమ్ చోటా భీమ్ డోరేమోన్ లో వస్తుంది అనమాట ఇది సాఫ్ట్ బాల్ అనేది. సో అప్పుడు చిన్నప్పుడు ఆ ఏజ్ లో నేను అదే ఫీల్ అయ్యాను. అంటే లైక్ ఆ బ్యాట్ పట్టుకున్నాక ఆ బాల్ గిట్ట చూసేసరికి అది ఇదేంటి ఏదో కొత్తగా ఉంది బాల్ గేమ్ అనేది. బట్ మెల్లమెల్లగా అంటే స్టార్టింగ్ లో కూడా మనకి గేమ్ తెలియనప్పుడు ఎవరైనా దెబ్బలు తాకడం అవంతా కామన్. బట్ దాని తర్వాత ఏదైతే మేము హ్యాబిచువేట్ అయిపోయామో గేమ్ కి, దాంతో మెల్లమెల్లగా లైక్ మా టీచర్ కానీ మా కోచెస్ కానీ వీళ్ళందరూ గైడ్ చేయడం వల్ల లేదు అంటే లైక్ ఆ మిస్టేక్స్ ని కూడా అప్పటి నుంచి ఆ ఏజ్ నుంచే మమ్మల్ని కరెక్ట్ చేసుకుంటూ రావడం వల్ల అది ఇంకా అంటే అంత హార్డ్ గా ఏం అనిపించలేదు, బట్ ఈజీ గోయింగ్ అన్నట్టు అయిపోయింది. ఓకే. నువ్వు 5th class లో స్టార్ట్ చేశానని చెప్తున్నావు కదా, ఏ ఏజ్ వాళ్ళకైనా సేమ్ బాల్, బ్యాట్, హైట్ అవన్నీ సేమ్ ఉంటాయా లేకపోతే ఏజ్ బట్టి కొంచెం చేంజ్ అవుతుంటాయి? లైక్ బాల్ లో కూడా కొంచెం మినీ అంటే లైక్ సబ్ జూనియర్స్ వల్ల ఉంటుంది, బట్ స్లగ్గర్స్ లో డిఫరెంట్ ఉంటుంది. ఏదైతే బ్యాట్ ఉంటుందో అది కొంచెం డిఫరెన్స్ వస్తుంది, దాని లెంత్ లో కానీ అది డిఫరెన్స్. మిగతా గేమ్ రూల్స్ ఇవన్నీ అంటే లైక్ ఈవెన్ మెజర్మెంట్స్ కూడా అంటే లైక్ జూనియర్స్ వాళ్ళకి కొంచెం మెజర్మెంట్స్ తక్కువ ఉంటాయి, సీనియర్ లెవెల్ కి జూనియర్ లెవెల్ కి ఒక్కొక్క లెవెల్ మెజర్మెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. కోర్ట్ ఏదైతే ఉంటుందో మరి అవి చేంజ్ అవుతూ ఉంటాయి. రూల్స్ అండ్ ఆల్ సేమ్, రూల్స్ అన్ని సేమే ఉంటాయి. ఓకే. మరి అంటే ఏ ఏజ్ నుంచి మనం సాఫ్ట్వేర్, సపోజ్ నిన్ను చూసి ఎవరైనా మా పిల్లలు కూడా సాఫ్ట్ బాల్ ఇది కొంచెం కొత్తగా ఉంది, దీంట్లో స్కోప్ కూడా మంచిగా ఉన్నట్టుంది అని అనుకున్నారు అనుకో, ఏ ఏజ్ నుంచి జాయిన్ చేయొచ్చు? జనరల్ గా నువ్వు కూడా చాలా మందికి టీచ్ చేస్తున్నావు కదా. లైక్ అండర్ 10 నుంచి, అండర్ 11 నుంచి మనకి పోనీ నేషనల్స్ అని స్టార్ట్ అవుతాయి. నేను కూడా స్టార్ట్ చేయడం పోనీ నేషనల్స్ తోటి స్టార్ట్ చేయడం, సబ్ జూనియర్, దాని తర్వాత జూనియర్, దాని సీనియర్ లెవెల్ వరకు వస్తూ ఉంటుంది. సో మోస్ట్లీ 10 to 11 years వాళ్ళు జాయిన్ అయిపోవచ్చు, స్టార్ట్ చేయొచ్చు గేమ్. సో ఆ ఏజ్ నుంచి మనం స్టార్ట్ చేస్తే ఇప్పటికి ఏంటి అనేది మనం ఆ సాఫ్ట్ బాల్ అనేది తెలుసుకుంటాం. లైక్ ఆ ఏజ్ నుంచి మనకి వచ్చే దాని ప్రకారంగా బాల్ అంటే ఏంటి, ఎలా వస్తుంది ఏంటి అంటే లైక్ దీంట్లో ఏజ్ పెరిగే కొద్దీ చాలా డిఫరెన్సెస్ వస్తుంటాయి. అంటే గేమ్ ప్లేలో కానీ స్పీడ్ లో కానీ ఆ కెపాసిటీ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. సో ఆ ఏజ్ నుంచి మనకి బేసిక్స్ అని నేర్చుకొని ఉంటే సో ఫ్యూచర్ లో వాళ్ళకి చాలా ఈజీ అయిపోతుంది. ఓకే. ఇది కూడా టీమ్ గేమే కదా, టీమ్ గేమ్. కోఆర్డినేషన్ అనేది కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్. ఎలా ఉంటుంది అసలు దీంట్లో? అంటే కోఆర్డినేషన్ అనేది ఇప్పుడు ఒక్క ప్లేయర్ వల్ల విన్ కాలేము. అవును. లైక్ పని ఒక్క ప్లేయర్ వల్ల గేమ్ పోతుంది.
విన్ కావాలంటే టీమ్ కోఆర్డినేషన్ ఉండాలి, గేమ్ బాల్ అంటే ఒక్క ప్లేయర్ చాలు. అలా కాకుండా అదే టీమ్ గేమ్ తో మన టీమ్ స్పిరిట్ తో మనము కోఆర్డినేషన్ చేసుకొని ఆడితే మాత్రం చాలా విజయాలు చూస్తాం మనం. అలా ఈవెన్ మా నేషనల్ టీం కూడా కానీ ఇంటర్నేషనల్ టీం కూడా కానీ చాలా మంచి టీమ్స్ యాక్చువల్లీ. ఎందుకంటే ఆ కోఆర్డినేషన్ కానీ ఆ టీమ్ స్పిరిట్ కానీ ఎవరైతే క్యాప్టెన్స్ ఉంటారో వాళ్ళు గైడ్ చేయడం కానీ మాకు ఇప్పటి వరకు చాలా బాగా జరిగింది. అంటే లైక్ ఎప్పుడు ఆ డిస్టర్బెన్సెస్ రాలేదు మాకు టీంలో ఇలా ఇది అది అని. బట్ మా టీం అంతా చాలా బాగా కోఆర్డినేషన్ అయ్యి మేము చాలా బాగా ఆడాము. సో ఇప్పటి వరకు అయితే ఇట్స్ స్టిల్ గోయింగ్ ఆన్. ఓకే. సో నువ్వు స్టార్ట్ చేసినప్పుడు అయితే పేరెంట్స్కి తెలియదు, ఈవెన్ ఒక కాంపిటీషన్కి వెళ్ళేంత వరకు కూడా. సో ఎలా నా పేరెంట్స్కి చెప్పినప్పుడు ఎలా ఉండే వాళ్ళ రెస్పాన్స్, వాళ్ళు ఎలా నిన్ను ప్రోత్సహించారు అని? అంటే చాలామంది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి అని ఫస్ట్ స్టెప్. ఇప్పుడు చాలా చేంజ్ అయింది కానీ కొంచెం ఆలోచిస్తారు, ఏదన్నా దెబ్బలు తగిలితే చేస్తే కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పేసి. అండ్ ఇంకొకటి స్టడీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది కదా అని చెప్పేసి. అండ్ మనం ఎఫర్ట్ చేయగలమా లేవా ఇవన్నీ కూడా ఆలోచిస్తారు. సో పేరెంట్స్ ఎలా రియాక్ట్? ఫస్ట్ లో చెప్పినప్పుడు ఫస్ట్ థింగ్ మా మదర్ లైక్ మా మమ్మీ వచ్చేసి ఎందుకు అంటే ఇంత లైక్ ఎందుకు ఇంజురీస్ అవుతాయి, ఎక్కడి నుంచి అవుతుంది ఎందుకు అని మా మదర్ అన్నారు. బట్ మా ఫాదర్ ఎప్పుడు నువ్వు చెప్పలేదు. అంటే హిజ్ ఎంకరేజ్మెంట్ వాజ్ వెరీ గుడ్. అంటే చెప్పగానే ఓకే అవునా ఎప్పుడు అంటే లైక్ టీం ఎప్పుడు వెళ్ళేది, కోచ్ ఎవరు అనే ఈ క్వశ్చన్స్ వచ్చాయి కానీ ఎందుకు ఏంటి మనం ఎఫర్ట్ చేస్తామా చేయమని అవన్నీ సెకండరీ. బట్ మా ఫాదర్ అలా థింక్ చేయలేదు. ఓకే అవునా ఏ గేమ్ ఏంటి ఎట్లా నేర్చుకున్నావు ఎవరు చెప్పారు, దెన్ అప్పుడు నా స్టోరీ అనే నా జర్నీ అనేది స్టార్ట్ అయింది. బట్ మా ఫాదర్ ఎంకరేజ్మెంట్ నాకు చాలా బాగా. నువ్వు ఒక్కదానివే కదా, సింగిల్ చైల్డ్? ఓకే. సో అందుకే అమ్మ ఎక్కువ భయపడారు. మమ్మీ కంటే లైక్ చిన్నప్పటి నుంచి అది ఒక ఉంటుంది మదర్స్ కాబట్టి ఇంకా అది కామన్. బట్ ఇంకా మెల్లమెల్లగా చూడడం వాళ్ళు ఇప్పటికీ కూడా ఏదో నన్ను వదిలేసిందని కాదు, బట్ ఆమె మమ్మీ టేక్ కేర్ చేసేది, మమ్మీ గైడెన్స్ ఇవన్నీ వేరే ఉంటాయి. బట్ ఫాదర్ కి వచ్చేసరికి ఈజ్ లైక్ ఓకే ఎల్లు అంటే ఎక్కడ నన్ను ఆపలేదు దేనికి, ఎల్లు నువ్వు చెయ్యి నేను ఉంటాను అనే సపోర్ట్ తోనే ఉన్నారు. బట్ ఎక్కడ నన్ను స్టాప్ చేయలేదు. ఓకే. జనరల్ గా ఈ సాఫ్ట్ బాల్ కిట్ వచ్చేస్తే చాలా ఎక్స్పెన్సివ్ అని అంటూ ఉంటారు. ఎలా ఉంటుంది అసలు నువ్వు స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ టైం కొన్నదానికిను ఇప్పటికి చాలా చేంజ్, దాదాపు ఒక 10 years అవుతుందా నువ్వు ఆడబట్టి? సో ఎంత చేంజ్ అయింది? చాలా చంద్రలకి ఇప్పుడు మినిమం ఒక మనకి మంచి బ్రాండెడ్ స్లగ్గర్ కావాలంటే మాకు అంటే ఈస్టర్న్ ఇవన్నీ బ్రాండ్స్ ఉంటాయి అనమాట ఈవెన్ స్లగ్గర్స్ లో కూడా. సో అవన్నీ కావాలంటే 30,000 to 40,000 పర్ స్లగ్గర్ పడుతుంది. 30,000 to 40,000 పర్ స్లగ్గర్. అండ్ ఒక మంచి గ్లవ్ మనకి రావాలంటే అంటే లైక్ రోలింగ్స్ అని ఉంటుంది అనమాట. ఒకవేళ ఆ గ్లవ్ కావాలంటే మనకి 13,000 to 15,000 ఒక గ్లవ్ కి. అది మంచి బ్రాండ్. సేఫ్టీ పరంగా కూడా సేఫ్టీ పరంగా కానీ దాని లెదర్ లైక్ థిక్నెస్ కానీ అది బాగుంటుంది అనమాట. సో అదొక గ్లవ్ వచ్చేసి మనకి 13,000 to 15,000 కాస్ట్ ఉంటుంది. దాంట్లో డిఫరెంట్ లైక్ డిజైన్స్ చేంజ్ అయ్యబట్టి కాస్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది. మా బాల్ వచ్చేసి 650 రూపీస్, ఒక్క బాల్ వచ్చేసి 650 రూపీస్. దాని ప్లస్ ఇంకా మా క్యాచర్ కిట్ లైక్ అంటే క్రికెట్ లో వికెట్ కీపర్ ఎలా ఉంటారో అలా మాకు క్యాచర్ అని ఉంటారు. సో ఆ క్యాచింగ్ కిట్ వాళ్ళకి చెస్ గార్డ్ కానీ నీ ప్యాడ్స్ కానీ మాస్క్ కానీ ఇవన్నీ మొత్తం ఆల్మోస్ట్ ఒక కిట్ మనకి కావాలి అంటే 250 to 3 lakhs పెట్టాలి మొత్తం అన్ని. ఒక 3 sluggers or 2 sluggers ప్రాక్టీస్ బాల్స్ అంటే హిట్టింగ్ కి మీకు ప్రాక్టీస్ బాల్స్ కూడా ఉంటాయి కాబట్టి ఆ ప్రాక్టీస్ బాల్స్ ఇవన్నీ కిట్స్ మొత్తం ఎక్విప్మెంట్ కావాలంటే 250 to 3 lakh అవుతుంది. ఓకే. సో ఒక ప్లేయర్ ఇప్పుడు సాఫ్ట్ బాల్ ప్లే చేయాలి అంటే ఆడాలి అని అంటే క్యాచర్కి ఉండాల్సిన బ్యాటర్కి ఉండాల్సిన అన్ని అంటే లైక్ ఎవరైతే క్యాచర్ ఉంటారో వాళ్ళకి క్యాచింగ్ కిట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను క్యాచర్ అయితే నేను అంటే షిఫ్ట్ అవుతారని ఏం లేదు దాంట్లో. ఇప్పుడు నేను క్యాచర్ అయితే నేనే క్యాచర్ ఉంటాను అంటే 2-3 ప్లేయర్స్ ఉంటాయి. బట్ ఆ క్యాచర్ కిట్ అనేది మేము రొటేట్ చేస్తూ ఉంటాము. బట్ ఇప్పుడు పర్సనల్ గా నేను ప్రొఫెషనల్ గా నేను నా పొజిషన్ చేంజ్ అవ్వదు, నేను క్యాచర్ గానే ఉంటుందంటే నా ఎక్విప్మెంట్ నాకు పర్సనల్ గా ఉండాల్సిందే. బట్ ఈవెన్ స్లగ్గర్ కిట్ వచ్చి టీమ్ గేమ్ కాబట్టి టీమ్ కి కలిపే ఉంటుంది, అంటే పర్ ప్లేయర్ కి సింగిల్ గా ఉండాలని ఏం లేదు. బట్ గ్లవ్ అండ్ బాల్ మాత్రం కంపల్సరీ మ్యాండేటరీ సింగిల్ ఉండాలి. ఎవ్రీ ప్లేయర్ దగ్గర ఒక గ్లవ్ అండ్ బాల్ మస్ట్. ఓకే. నువ్వు ఫస్ట్ నుంచి కూడా హిట్టర్ గానే ఉన్నావా లేకపోతే ఎలా? అండ్ లైక్ ఇందులో హిట్టర్ ప్లస్ కమింగ్ టు ఫీల్డింగ్ అప్పుడు కూడా ఫీల్డింగ్ అంటే నా పొజిషన్ వచ్చి ఫస్ట్ బేస్ అనమాట. సో మేము వచ్చిన అంటే లైక్ ఫస్ట్ బేస్ అంటే ఏంటంటే దాంట్లో ఇప్పుడు ఎవరైతే నేను హిట్టర్ అనుకోండి, నేను హిట్ చేసేసి బాల్ వేరే ప్లేయర్ దగ్గరికి వెళ్ళింది అనుకో, నాకు బాల్ త్రో చేస్తే నేను బేస్ టచ్ చేస్తేనే అవుట్. అంటే ఆ సిచ్యువేషన్స్ ఉంటాయి అనమాట గేమ్ ప్లేలో. సో అలా నా పొజిషన్ వచ్చేసి ఫస్ట్ బేస్. మేము ఎవరైతే 9 players ఉంటామో ఫీల్డింగ్ కూడా చేస్తాము, ఈవెన్ హిట్టింగ్ కూడా చేస్తాము. ఓకే. ఒక సాఫ్ట్ బాల్ ప్లేయర్ కు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి అంటే ఏం చెప్తావు? డిసిప్లిన్, డెడికేషన్, టైం మేనేజ్మెంట్.
ఓకే. సో, అలాగే కోఆర్డినేషన్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక 16 మెంబర్స్ ఉంటున్నారు అని అంటే అందరి మైండ్ సెట్ ఒకలాగే ఉండదు. ఉండదు. అండ్ ఇండివిజువల్‌గా నేను బాగా పర్ఫార్మ్ చేయాలని ఎవరికైనా ఉంటుంది. సో, అది రాకుండా కోచ్ ఎలా మేనేజ్ చేస్తారు మీ అందరిని కూడా? అంటే కోచ్ లైక్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక కోచ్‌కి ఒక్కొక్క ప్లేయర్ మైండ్ సెట్ అనేది తెలుస్తుంది. సో దాన్ని బట్టి ఆ కోచ్ ఎలా మనకి రెస్పాండ్ అవుతారు. అంటే లైక్ కోచ్ చెప్పేది ఒకటే, మీరు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చినా ఏం చేసినా ఇది ఒక నేషనల్ టీం, తెలంగాణ టీం. సో దాని ప్రకారంగా మీరు వెళ్ళాలి. మీకు ఎన్ని ఉన్నా అంటే లైక్ డిఫరెంట్ యాటిట్యూడ్స్ ఉంటాయి, డిఫరెంట్ గా ఉంటారు కొంతమంది. సో అదన్నీ వదిలేసి బట్ ఎప్పుడైతే మనకి మ్యాచెస్ కానీ ఇవి టోర్నమెంట్స్ ఉంటాయో అందరు కలిసి ఉండాలి అన్నట్టు కోచ్ గైడెన్స్ చేస్తారు. సో దానికి ఏం ప్రాబ్లం, మాకు టీం వల్ల అయితే ఎప్పుడు ఏం ప్రాబ్లం రాలేదు. మా టీంలో కూడా అందరూ చాలా కోఆర్డినేషన్ తో సపోర్టివ్ తో అందరూ చాలా బాగా ఆడతారు. ఓకే. ఇప్పుడున్న టీం ఎన్ని ఇయర్స్ నుంచి మెయింటైన్ అవుతుంది? ఆల్మోస్ట్ ఒక 7 to 8 years. ఓకే. ఒకసారి ఒక టీంలోకి వచ్చిన తర్వాత వాళ్ళే అంటే ఆల్మోస్ట్ లైక్ ఏజ్ డిఫరెన్స్, అంటే ఇప్పుడు ఏజ్ అయిపోతున్నకైతే చేంజ్ అవుతారు ప్లేయర్స్. బట్ మోస్ట్లీ అయితే తెలంగాణ టీమ్ లో అయితే లైక్ 2-3 మెంబర్స్ రీప్లేస్ అవుతారేమో కానీ ప్లేయర్స్ అయితే సేమ్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటారు ఆల్మోస్ట్. ఎక్కడ ప్రాక్టీస్ చేసేవాళ్ళు, మీకు ఎక్కడ తీసుకెళ్లేవాళ్ళు? గ్రౌండ్స్ ఉన్నాయి అసలు? గ్రౌండ్స్ ఉన్నాయి. అంటే లైక్ గ్రౌండ్స్ అంటే పర్టికులర్ గా సాఫ్ట్ బాల్ అనేది లేదు. అంటే లైక్ ఇప్పుడు మన తెలంగాణలో ఎక్కడ లేదు అంటే లైక్ మనకి సాఫ్ట్ బాల్ కే అని, సాఫ్ట్ బాల్ కి అనేది లేదు. బట్ ఆల్మోస్ట్ ఇప్పుడు తెలంగాణ క్రీడా ప్రాంగణం అని విలేజెస్ లో వస్తున్నాయి కదా. సో ఆ గ్రౌండ్స్ కానీ స్టేడియంస్ కానీ ఇప్పుడు మనకు వచ్చేసి ఎల్బీ స్టేడియం గ్రౌండ్ ఉంది. ప్లస్ ఈవెన్ విక్టరీ ప్లే గ్రౌండ్ అనేది అక్కడ మేము ప్రాక్టీస్ చేస్తాం. ఈవెన్ పీజీ కాలేజ్ లో కూడా మాకు ప్రాక్టీస్ ఇక్కడ ఇన్ సిటీస్ చెప్తున్నాను. ఈ నేషనల్ టోర్నమెంట్స్ వస్తే మనకి వేరే డిస్ట్రిక్ట్స్ లో కూడా గ్రౌండ్స్ కానీ లేకపోతే స్టేడియంస్ కానీ సోషల్ వెల్ఫేర్ గ్రౌండ్స్ లో మేము మా క్యాంప్స్ జరగడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు మనం సపోజ్ క్రికెట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకో, పిచ్ అనుకూలంగా ఉండాలని మాట్లాడుతూ ఉంటారు కదా. సో ఇక్కడ ఇలా ఉంటుంది, అక్కడ మన వాళ్ళు ఆడలేకపోయారు పిచ్ అనుకూలంగా లేదు అని. సో సాఫ్ట్ బాల్ కూడా అలా ఎఫర్ట్ ఉంటుంది. గ్రౌండ్ ఇట్ మ్యాటర్స్ అన్నమాట. ఎందుకంటే ఏదైతే పిచ్చింగ్ సర్కిల్ ఉంటుంది ప్లస్ బ్యాటర్ బాక్స్ గిట అది ఈవెన్ గా ఉండాలన్నమాట. అంటే ఇట్లా గుంతలుగా కానీ అన్ఈవెన్ గా ఉంటే ఆడలేము. ఈవెన్ గ్రౌండ్ మ్యాటర్స్, శాండ్ గ్రౌండ్ కానీ గ్రాస్ ది కానీ. ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్ కి వెళ్ళేసరికి మనకి గ్రాస్ గ్రౌండ్ వస్తుంది. ఓన్లీ ఇన్ఫీల్డ్ మాత్రమే మడ్ తో ఉంటుంది, అవుట్ ఫీల్డ్ మొత్తం గ్రాస్ తో ఉంటుంది. ఆ ఫెసిలిటీ అనేది మనకి ఇక్కడ దొరకదు. అంటే లైక్ గ్రాస్ ప్లస్ శాండ్ అనేది. బట్ మేము ఇక్కడ ఆడేది మొత్తం శాండ్ గ్రౌండే. బట్ దాంట్లో కూడా గ్రౌండ్ లెవెలింగ్ కానీ అది ఎట్లా ఉంది, దాని మెజర్మెంట్స్ లైక్ కరెక్ట్ గా వస్తున్నాయి, ఆ డైమెన్షన్స్ కరెక్ట్ గా వస్తున్నాయి అని చెక్ చేసుకొని గ్రౌండ్ వేయడం జరుగుతుంది. ఓకే. జనరల్ గా గ్రౌండ్ కి వెళ్ళిన తర్వాత యాజ్ ఎ ప్లేయర్ గా తెలుస్తుందా ఇది కరెక్ట్ గా ఉంది, లేదు కొంచెం తేడాగా ఉంది, ఇక్కడ మనం బాగా పర్ఫామ్ చేయగలము, ఇక్కడ కొంచెం కష్టమే, తెలిసిపోతుంది చాలా మందికి. నీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఏదైనా గ్రౌండ్ చూడగానే? లైక్ చూడగానే అర్థం. ఎందుకంటే కొన్ని గ్రౌండ్స్ లో బాల్ అనేది బౌన్స్ అవుతుంది, కొన్ని గ్రౌండ్స్ లో బౌన్స్ అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఎంత హార్డ్ గా హిట్ చేసినా గానీ కొన్ని గ్రౌండ్స్ లో ఉండేసరికి ఆ బాల్ అనేది అక్కడే ఆగిపోతుంది, అదే మొత్తం మూవ్ ఆన్ అవ్వలేదు. సో అలాంటి గ్రౌండ్స్ లో లైక్ కష్టం, కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాయి. ఇప్పుడు బెనిఫిట్ తో పాటు ప్రాబ్లం కూడా ఉంటుంది కాబట్టి మనకి 2 sides చూసుకోవాలి, అది ఎలా అవుతుంది ఏంటి అనేది. సో చూడడం వల్ల అంటే గ్రౌండ్ కి వెళ్ళి చూసి ఇది ఈవెన్ గా ఉందా లేదా మెజర్మెంట్స్ చేసుకొని మళ్ళీ ఆ గ్రౌండ్ సెట్ చేసి వాటరింగ్ ఇవన్నీ చేసుకొని అవన్నీ చేసుకునేసరికి ఇంకా అవుతుంది. ఓకే. అంటే మీకు మొత్తంగా అసలు గ్రౌండ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా మీకు ఐడియా ఉంటుంది ఒక ప్లేయర్ గా. సో ఆ కోచ్ దాన్ని కూడా ఇంక్లూడ్ గానే చేస్తారు. అంటే లైక్ గైడెన్స్ అంటే ఈ మెజర్మెంట్ ఇలా ఉంటుంది, ఇలా చెయ్యాలి, అంటే ఈ ఈవెంట్ టోన్ లో గ్రౌండ్ ఉంటే ఆడగలుగుతాము, ఏ గ్రౌండ్ ఏంటి అనేది బేసిక్ నాలెడ్జ్ అయితే ఉంటుంది. ఓకే. ఆల్మోస్ట్ ఎన్ని గ్రౌండ్స్ లలో ఇప్పటి వరకు నువ్వు ఆడావు, ఎన్ని రకాల గ్రౌండ్స్ నువ్వు చూసావు, ఏది చాలా బెస్ట్ అనిపించింది నీకు? చాలా బెస్ట్ అంటే సౌత్ కొరియాలో నా సెకండ్ ఇంటర్నేషనల్లో అక్కడ గ్రౌండ్ అంటే లైక్ అక్కడ ఇన్ఫీల్డ్ వచ్చేసరికి రెడ్ శాండ్ లానే ఉంటుంది. బట్ ఆ గ్రౌండ్ క్వాలిటీ కానీ వాళ్ళ అంటే ఎంత సాఫ్ట్ గా ఉంటుందంటే అలాంటి గ్రౌండ్స్ నాకు తెలిసి ఇక్కడ నాట్ పాసిబుల్. బట్ యా అంటే ఉండొచ్చేమో, కానీ అలాంటి గ్రౌండ్స్ చూడడం అయితే అంటే లైక్ ఇప్పుడు మనం ఆ గ్రౌండ్ లో లెగ్ పెట్టంగానే ఆ ఫీల్ అనేది వస్తుంది మనకి, సాఫ్ట్ గా ఉందా హార్డ్ గా ఉందా. ఈవెన్ హార్డ్ గ్రౌండ్స్ లో మనం చాలా సేపు రన్నింగ్ చేయలేం, అది ఇంజురీస్ కూడా అవుతాయి. సో అక్కడ నేను చాలా అంటే లైక్ మంచి గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ అంటే నాకు సౌత్ కొరియాలో అయింది.
ఓకే. ఓకే. సో, వాళ్ళు బాగా సెట్ మెయింటెనెన్స్ చేసుకున్నారనమాట ఇవంతా మెయింటైన్ బాగుంటాయి. ఎందుకంటే చేయడం అబ్రాడ్ లైక్ ఫారెన్ కంట్రీస్‌లో చాలా మెయింటెనెన్స్. ఈవెన్ జపాన్ గానీ, సౌత్ హ్మ్. కొరియా గానీ, చైనీస్ తైపే గానీ, చైనా గానీ, హ్మ్. ఇవన్నీ కంట్రీస్ ఏంటంటే ఒక గుడ్ మెయింటెనెన్స్‌తో. హ్మ్. ఎందుకంటే గేమ్ అక్కడ చాలా ఫేమస్. హ్మ్. మనకి ఇక్కడ క్రికెట్ ఎలాగో అక్కడ కంట్రీస్‌లో సాఫ్ట్ బాల్ అలాగా. ఓకే. ఇక్కడ అందరు క్రికెట్ పిచ్ ఎలా ఉంటుందో అక్కడ బయట కంట్రీస్ సాఫ్ట్ బాల్ అన్నట్టు. అంటే లైక్ హ్మ్. ఎవ్రీవేర్ వేరెవర్ యు గో అంటే లైక్ ఎక్కడికెళ్ళినా గానీ మన బయట కంట్రీస్‌లో మనకి ఎక్కడ క్రికెట్ వినిపియదు. సాఫ్ట్ బాల్ అని వినిపిస్తుంది. అవునవును. బట్ ఇంకా ఇండియాలో డెవలప్ అవుతుంది, చాలా డెవలప్ అయింది ముందు కన్నా. హ్మ్. ఇంకా డెవలప్మెంట్ రావాలి సాఫ్ట్ బాల్ అనేది. పిల్లల్లో కూడా తెలుస్తేనే సాఫ్ట్ బాల్ ఏంటి అంటే లైక్ ఎప్పుడైనా ఎవరైనా పేరు వినంగానే సాఫ్ట్ బాల్ అని అయ్యో బాల్ సాఫ్ట్ గా ఉంటుంది అంటే ఒక డౌట్ వస్తుంది ఎలా అవును. ఆడాలి ఏంటి అవును. అనేది. బట్ చెప్పేది ఏంటంటే సాఫ్ట్ బాల్ కానీ బాల్ సాఫ్ట్ కాదు, బట్ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్. అదే. అంటే ఇప్పుడు కొత్తగా ఎక్కడికైనా మనము డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి నేషనల్స్కి వెళ్ళేటప్పుడు కూడా జనాలు అంటే పబ్లిక్ అనేది గ్యాదరింగ్ చాలా ఈజీగా అయిపోతుంది. అంటే మ్మ్. ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి అవును. ప్లే అనేది అర్థం కాదు చాలా ఈజీగా అబ్జర్వ్ చేసే వరకు. అవును. సో అలా పబ్లిక్ లో కూడా ఇంట్రెస్ట్ వచ్చి వాళ్ళకి అంటే ఓహో ఇది గేమ్ సాఫ్ట్ బాల్ అనేది దాని వల్ల పబ్లిసిటీ అనేది పెరుగుతుంది సాఫ్ట్ బాల్ కి. ఓకే. సో అంటే లైక్ ప్లేయర్స్ కూడా ఇప్పుడు అప్కమింగ్ ప్లేయర్స్ కూడా చాలా మంది జాయిన్ అవుతున్నారు, జూనియర్స్ కానీ చిన్న చిన్న పిల్లలు కూడా కానీ వాళ్ళ గేమ్ వాల్యూ ఏంటి తెలిసాక. మ్మ్. అంటే మనం ఈ గేమ్ లో జాయిన్ అయితే ఏంటి వాళ్ళకి ఎవరైనా చూసుకుంటారు, లైక్ ప్లస్ అండ్ మైనస్ కూడా చూసుకుంటారు కాబట్టి ఇప్పుడు ఇంకా డెవలప్ అవుతుంది, ఇంకా డెవలప్ కావాలి సాఫ్ట్ బాల్ అనేది. ఓకే. ఈ సాఫ్ట్ బాల్ కి సంబంధించి అసలు నువ్వు ఇప్పుడు అన్నట్టు కొత్తగా చూస్తున్నాం అనుకో అర్థం కాదు మనకి. ఆల్రెడీ తెలిసిన వాళ్ళకైతే బాగా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది, వాళ్ళకి అర్థమైపోతుంది ఎలా ఆడుతున్నారు, ఎవరు ముందు వెళ్తున్నారు, ఎవరు వెనకొస్తున్నారు, ఏంటి ఏం జరుగుతుందని. సో వీడియోస్ కి సంబంధించి ఫారినర్స్ వీడియోస్ కానీ అంటే ఆల్రెడీ బాగా వెల్ నోన్ ఉన్న కాడ నుంచి వాళ్ళు ఆడతారు కాబట్టి వాళ్ళ దగ్గర టెక్నిక్స్ కానీ వాళ్ళు ఆడే విధానం కానీ ఒక్కొక్క గేమ్ కి వేరియేషన్స్ చాలా బాగా తెలుస్తూ ఉంటాయి. ఆ వీడియోస్ నువ్వు చూసేదానివా, అవి నీకు ఎలా యూజ్ అయ్యాయి, ఎవరి ఎక్కువ ఫాలో అవుతావు అసలు నువ్వు? అంటే లైక్ వీడియోస్ అంటే మనకి నార్మల్ గా ఇప్పుడు ప్రెసెంట్ ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు యూట్యూబ్స్ లో కానీ మాకు ఫారెన్ ప్లేయర్స్ అంటే లైక్ ఫారెన్ ప్లేయర్స్ ఎవరైతే యూజ్ చేస్తారు ఈవెన్ ఆ టెక్నిక్స్ కానీ అంటే లైక్ పిక్చర్ అంటే బౌలర్ లాగా పిక్చర్ మేమంట. సో ఆ టెక్నిక్స్ అవి మాకు డిఫరెంట్ గ్రిప్స్ ఉంటాయి అనమాట. అంటే దీంట్లో రేజర్ బాల్ ఉంటుంది, డిప్పర్ ఉంటుంది, సైడ్ ఉంటుంది, అప్పర్ లోవర్ బాల్స్ ఉంటాయి అనమాట. సో ఎలా ఆ ఒక్కొక్క గ్రిప్ ని ఎలా బాల్ ని పట్టుకుంటే ఆ పేస్ అనేది మాకు ఇంక్రీజ్ అవుతున్నది మాకు చాలా ఇంపార్టెంట్ అది. అంటే ఎందుకంటే పిక్చర్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ మా గేమ్ లో. ఎందుకంటే ఆమె బాల్ వేస్తేనే ఆ దాని డైరెక్షన్ బట్టి మేము గేమ్ అనేది ప్లే అవుతుంది. సో దాంట్లో ఎన్నో వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి ఆ వేరియేషన్స్ ని ఎలా గ్రిప్ చేసుకోవాలి, ఆ బాల్ తో ఎలా గ్రిప్ అవ్వాలనే దానికి మేము వీడియోస్ చూడడం కానీ లేకపోతే కోచ్ సజెషన్స్ కానీ. ఎందుకంటే కోచెస్ మా దగ్గర చాలా టాలెంటెడ్ కోచెస్. ఈవెన్ మనకి తెలంగాణలో హైదరాబాద్ లో చిన్న కృష్ణ సార్ అని ఈజ్ ఇండియన్ కోచ్ అనమాట, మా ఇండియన్ టీమ్ కి కోచ్. సో ఆ సార్ వల్ల కూడా కానీ మనకి ఎవరైతే గైడెన్స్ ఇస్తారో వాళ్ళకి కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి కోచెస్ దగ్గర నుంచి మేము నేర్చుకోవడం అంటే ఈ గ్రిప్ వేస్తే ఈ గ్రిప్ పట్టుకుంటే ఎలా అవుతుంది, ఎలా ప్లే అవుతుంది అనేది నేర్చుకుంటాం. ఓకే. సో మనం అన్ని రకాలుగా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ ఎంత మనం పోల్చుకున్నా కానీ కొంచెం మనకి స్టామినా తక్కువ ఉంటుంది. సో అది మనం డెవలప్ చేసుకోవచ్చు, అదేం పెద్ద మైనస్ ఏం కాదు. సో ఒక సాఫ్ట్ బాల్ ప్లేయర్ ఉండాలి, బాగా స్ట్రాంగ్గా ఆడాలి, హిట్ చేయాలన్నా, క్యాచ్ పట్టాలన్నా, రన్నింగ్ అన్నా ఎలా మీరు ప్రాక్టీస్ చేస్తారు, ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం పడుతుంది? అండ్ లైక్ ఫిజికల్ ఫిట్నెస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. రన్నింగ్ కానీ, కార్డియో ఎక్సర్సైజెస్ కానీ, స్ట్రెంథనింగ్ కానీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మా సాఫ్ట్ బాల్ గేమ్లో. మెయిన్లీ రన్నింగ్, స్పీడ్ అండ్ ఈవెన్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, ఇవన్నీ ఆర్మ్ పవర్ కానీ ఇవన్నీ చాలా ఉండాలి, 4 ఆర్మ్ పవర్ ఇవన్నీ ఉండాలి. సో దానికి మేము నార్మల్గా అంటే లైక్ క్యాంప్స్లో ఉన్నప్పుడు అయితే ఫస్ట్ సెషన్ ఏదైతే మనకి మార్నింగ్ సెషన్ ఉంటుందో అది ఓన్లీ ఫర్ ఫిట్నెస్, 2 hours 2.5 hours అయితే జస్ట్ ఫర్ ఫిట్నెస్ వదిలేస్తాము. దాని తర్వాత ప్రాక్టీస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఫిట్నెస్, కమింగ్ టు ఫిట్నెస్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే లైక్ మనం ఎంత ఎక్కువ చేస్తే అంత కేపబిలిటీ మన దాంట్లో బిల్డ్ అవుతుంది. సో ఎంత మనం స్ట్రాంగ్ అవ్వాలనుకుంటే అంత స్ట్రాంగ్గా చేసి దానికి అంత టైం స్పెండ్ చేసి అన్ని వర్కౌట్స్ అంటే లైక్ స్ట్రెంథనింగ్ కానీ రన్నింగ్ కానీ ఇవన్నీ కవర్ చేసుకుంటూ ఉంటే మనకి మెల్లమెల్ల మన బాడీలో ఆ స్ట్రెంత్ అనేది బిల్డ్ అయ్యి ఈవెన్ జిమ్కి కూడా వెళ్తాము అందరం. సో ఆ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ వల్ల మాకు దాంట్లో ఆ స్ట్రెంత్ అనేది బిల్డ్ అవుతుంది. యా ప్రవళిక, అసలు నీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది? చాలామంది ఏంటంటే ఒక ఏదైనా స్పోర్ట్ ఆడుతున్నామని అంటే తప్పకుండా వీళ్ళకి చదువులో పోతుంది, వీళ్ళు చదవలేరు అని అనుకుంటూ ఉంటారు. నువ్వు ఎలా మేనేజ్ చేసేదాన్ని అసలు? అంటే నేను చిన్నప్పటి నుంచి నాకు స్పోర్ట్స్, నీ సాఫ్ట్ బాల్ గేమ్ ఎంత ఇంపార్టెంట్ నాకు స్టడీస్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ఎప్పుడూ నా స్టడీస్ నెగ్లెక్ట్ చేయలేదు. ఏదో నేను స్పోర్ట్స్లోకి వచ్చేసాను దీంతే ఇంకా అంటే లైక్ మొత్తం నా లైఫ్ ఇంకా స్పోర్ట్స్ పైన డిపెండెంట్, సాఫ్ట్ బాల్ పైన డిపెండ్ అని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇప్పటికి కూడా నేను ఎప్పుడు అలా అనుకోను. స్టిల్ నేను లైక్ యాజ్ అ గవర్నమెంట్ ఎంప్లాయీగా సర్వ్ చేస్తున్నా కానీ
నా స్టడీస్ అనేది కొనసాగుతూనే ఉన్నాయి. Hmm. ఎందుకంటే అంటే ఈవెన్ ఐఎమ్ గుడ్ స్టూడెంట్, నాకు 85% ఉంటుంది. కూడా యా, ఎప్పుడు. ఎప్పుడు లైక్ ఈవెన్ 10th నుంచి కూడా అన్ని ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా 85+85% లోనే ఉన్నాను. స్పోర్ట్స్ తో పాటు స్టడీస్ కూడా బ్యాలెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దానికి ఆ బ్యాలెన్సింగ్ చేయాలంటే టైం మేనేజ్మెంట్ ఉండాలి. అంటే ఈ పర్టికులర్ టైంలో ఇది చేయాలి, ఈ పర్టికులర్ టైంలో ఇది చేయాలి. నా డైలీ రొటీన్ వచ్చేసి మార్నింగ్ జిమ్ ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే జాబ్ కాబట్టి ఆఫీస్కి వెళ్ళేసి మళ్ళీ ఈవినింగ్ ఒకవేళ వచ్చి ప్రాక్టీస్ ఉంటే ప్రాక్టీస్కి వెళ్తాం గ్రౌండ్కి, లేదు అంటే నా హయ్యర్ స్టడీస్ కోసము నేను చదువుకోవడం జరుగుతుంది. నేను లైక్ సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాను. సో అది నా కోచింగ్ అనేది, నా స్టడీ షెడ్యూల్ అనేది దాంట్లో బిజీ అయిపోతుంటుంది. టోర్నమెంట్స్ వచ్చేప్పుడు ఇంకా కొంచెం స్టడీస్ అనేది పక్కన పెట్టాలి కాబట్టి పెట్టేస్తాను. ఎందుకంటే అంత ఫిట్నెస్ చేసి అంత ఆడి వచ్చేసరికి బాడీ అనేది టైర్డ్ అయిపోతుంది. ఆ మైండ్ సెట్లో మనకు ఆ మైండ్కి రెస్ట్ దొరకకపోతే నెక్స్ట్ డే మనం పర్ఫార్మెన్స్ చేయలేము. సో ఆ టైంలో అయితే నేను కొంచెం బ్రేక్ ఇస్తాను. మిగతా మనకి ఫ్రీ టైం ఏదైతే ఉంటుందో దానికి నేను స్టడీస్కి కేటాయించి నేను ఆ టైంలో నేను నా స్టడీస్ అనేది నేను కవర్ చేసుకుంటాను. ఓకే, నీకు గేమ్ మీద పట్టు అనేది ఎప్పుడు వచ్చింది? పూర్తిగా ఆట అర్థం అవ్వడం కానీ, గ్రిప్, మనం ఏదైనా బాగా చదువుతున్నాం అనుకో, 1 చదివామనుకో, నెక్స్ట్ మనకి ఈజీ, చాలా ఈజీగా రాసేయచ్చు మనం ఎక్కడ తడబడకుండా. అలాగే గేమ్ కూడా అంతే. కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్కటి కొత్త నేర్చుకుంటూ ఉంటాం. అండ్ స్కిల్స్ ఇంపార్టెంట్ చాలా, కోఆర్డినేషన్తో పాటుగా. సో నీకు ఎప్పుడు పట్టు వచ్చింది ఆట మీద? నాకు ఆట పైన పట్టు రావడం అంటే ఒక 2-3 years అనుకోండి. పర్ఫెక్ట్గా ఇక నీ పర్ఫెక్ట్ గా నేను చెప్పను, ఎందుకంటే మనం ఎంత ఆడినా గానీ ఇంకా కొత్త నేర్చుకుంటూనే ఉంటాం కాబట్టి ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్. ఉన్నాను యాజ్ అ ప్లేయర్ గా ఉన్నాను, బట్ ఐఎమ్ నాట్ సో పర్ఫెక్ట్. ఎప్పుడు మనం పర్ఫెక్ట్ అనేది మన ఇంటెన్షన్ లో రావద్దు. ఒక్కసారి మనం అరే ఇప్పుడు ప్లే అయినా కూడా మనం రాంగ్ కావచ్చు, అంటే లైక్ మనకు కరెక్ట్ గా అనిపించచ్చు, కానీ మనకి ఎక్కడో చిన్న దగ్గర మనం రాంగ్ అవుతాం. అది మనం తెలుసుకునే వరకు తెలియదు. సో అంటే లైక్ తెలియడం కానీ గేమ్ తెలియడం, నాకు ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ తర్వాత నాకు ఓకే ఈ ఫాస్ట్ ప్లే అనేది ఇలా ఉంటుంది, గేమ్ ఇలా ఉంటుంది, ఇలా ఆడాలి అనేది ఒక పట్టు అనేది వచ్చింది. బట్ ఎప్పుడు ఒక్కొక్క టోర్నమెంట్, ఈవెన్ అది డిస్ట్రిక్ట్ లెవెల్ కానీ, నేషనల్ లెవెల్ కానీ, ఇంటర్నేషనల్ లెవెల్ కానీ, ఏ టోర్నమెంట్ ప్రతి ఒక్క టోర్నమెంట్లో నేను ఏదో చిన్నది, ఎంతో పెద్ద కాకపోయినా ఒక చిన్న రూల్ అనే నేర్చుకొని వస్తాను నేను. ఆ ప్లే కానీ, వాళ్ళ పర్ఫెక్షన్ కానీ, కోఆర్డినేషన్ కానీ, ఎవ్రీ టోర్నమెంట్ బిల్డ్స్ అనమాట. అంటే ఎంత టోర్నమెంట్స్ ఆడుతుంటే అంత నాలెడ్జ్ పెంచుకుంటాను నేను. సో అలా ఇప్పటికీ నేను నేర్చుకుంటూనే ఉన్నాను. ఓకే, నీ ఫస్ట్ టోర్నమెంట్ ఏది, ఎక్కడ ఇచ్చావు? నా ఫస్ట్ టోర్నమెంట్ వచ్చేసి మధ్యప్రదేశ్ ఇందోర్లో అయింది. అది పోనీ నేషనల్స్ అనమాట. సో మేము Under-11 అండ్ Under-12 2 teams వెళ్ళాయి అనమాట. సో అప్పుడు బ్రాంజ్ మెడల్ వచ్చింది ఫస్ట్ నేషనల్ బ్రాంజ్ మెడల్. సో ఫస్ట్ గేమ్ కి మెడల్ తీసుకొని వచ్చావు. ఫస్ట్ నేషనల్ బ్రాంజ్ మెడల్ వచ్చింది. సో దాని తర్వాత ఇంకా ఆ టోర్నమెంట్ నుంచి మనకి స్కూల్ గేమ్స్ కానీ, నేషనల్ టోర్నమెంట్స్ కానీ, అలా ఇంకా జర్నీ అనేది స్టార్ట్ అవ్వకుంటూ వచ్చింది. ఓకే, అండ్ నాకే కాదు చాలా మంది ఆడియన్స్ లో కూడా ఉండే డౌట్ ఏంటంటే, ఇప్పుడు సింగిల్ ప్లేయర్ అనుకో, నీ మెడల్ నీకే ఉంటుంది. గ్రూప్ లో ఆడుతూ ఉంటాం కదా, మెడల్స్ వచ్చినప్పుడు ఎలా? మెడల్స్ వచ్చినప్పుడు ఇప్పుడు 16 members కాబట్టి 16 players కి సెపరేట్ మెడల్స్ ఇస్తారు. ఏదైతే ట్రోఫీ అనేది ఉంటుందో అది టీమ్ ట్రోఫీ, అది మన అసోసియేషన్ లోనే ఉంటుంది. ఏదైతే మన తెలంగాణ సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఉంటుందో అసోసియేషన్ రూమ్ లో పెడతాము. బట్ మెడల్స్ వచ్చేసి మనకి సెపరేట్ మెడల్స్, లైక్ 16 players కి 16 మెడల్స్ వస్తాయి. ప్లస్ అందులోనే టీమ్ లో ఒకవేళ బెస్ట్ ప్లేయర్స్ ఎవరైనా, బెస్ట్ హిట్టర్ కానీ, బెస్ట్ క్యాచర్, బెస్ట్ పిచ్చర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సెపరేట్ ట్రోఫీస్ కూడా వస్తాయి. ఓకే, సో జనరల్ గా ఎంత మనం టీమ్ తో ఆడుతున్నా కూడా ఇండివిజువల్ గా కూడా పేరు వస్తూ ఉంటుంది చాలా మందికి. సో నీకు అట్లా బాగా పేరు వచ్చిన సందర్భం ఏంటి? అండ్ నిన్ను పేపర్లో చూసుకోవడం కానీ, టీవీలో నీ గురించి రావడం కానీ, ఫ్యామిలీ మెంబర్స్, కుటుంబ సభ్యులు వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నప్పుడు కానీ అప్రిషియేషన్ చేయడం కానీ, అండ్ ఎవరైతే కోచ్ నిన్ను గైడ్ చేశారో వాళ్ళు కూడా చాలా చెప్తూ ఉంటారు, నువ్వు ఇంత సాధిస్తావు అనుకోలేదు అట్లా అని. అండ్ నీకు కూడా అనిపించి ఉండొచ్చు, నేను ఇంత బాగా పర్ఫామ్ చేస్తున్నాను, ఇంత బాగా కాన్ఫిడెన్స్ వస్తుంది దానివల్ల. సో ఎలా అనిపించింది ఆ మూమెంట్? లైక్ స్టార్టింగ్ లో అంటే ఎప్పుడైతే గేమ్ ప్లే అవుతుందో ఒక నర్వస్నెస్ అనేది వచ్చేది నాకు. అరే ఇప్పుడు అంటే ఎప్పుడంటే కొన్ని సిచ్యువేషన్స్ ఎలా వస్తాయి అంటే, నేను హిట్ చేస్తే ఆ రన్ కౌంట్ అయితే మేము మ్యాచ్ విన్ అవుతాం. అలాంటి సిచ్యువేషన్స్ నేను చాలా ఫేస్ చేశాను. బట్ ఆ సిచ్యువేషన్స్ లో కొన్నిసార్లు ఫెయిల్ అయ్యాను. బట్ మెల్లమెల్లగా ఆ ఫెయిలియర్ నుంచే నేను చాలా నేర్చుకున్నాను. అంటే ఓకే, ఒక టీం అనేది ఇప్పుడు టీం నా పైన డిపెండ్ అయి ఉన్నప్పుడు నేను చేయాల్సిందే, అది డూ ఆర్ డై అన్నట్టు చేయాల్సిందని. సో అలా కొన్ని ఫెయిలియర్స్ తో పాటు నేను ఇప్పుడు చాలా నేర్చుకొని నా టీంని నేను కాపాడుకోవాలి అనే ఇంటెన్షన్తో నేను ఆడతాను ఇప్పుడు. ఈవెన్ మా కోచెస్ కూడా చాలా సపోర్టివ్. నేను ఎలా అయితే చెప్పాను, మా కోచ్ సునీల్ సార్, ఇప్పుడు ఉన్న కోచెస్ కూడా ఉన్నారు కోచెస్. ఈవెన్ నేను ఇప్పుడు LPUలో చదువుతున్నాను కాబట్టి, లైక్ చదివి ఉన్నాను కాబట్టి, జస్ప్రీత్ సింగ్ అని పంజాబ్ నుంచి అనమాట సార్ కోచ్. సార్ యాక్చువల్లీ నేను
అలాంటి కోచ్ నేను ఎక్కడ చూడలేదు. ఎందుకంటే ఆయన గైడెన్స్ కానీ ప్రతి ఒక్క రూల్, ప్రతి ఒక్క ఇంచ్ అంటే సాఫ్ట్ బాల్ ఏంటి మొత్తం నేర్చుకోవాలంటే ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఎందుకంటే చాలా మంచి నాలెడ్జ్ సార్ దగ్గర. అంటే ఈ ప్లే అవుతాయి ఇది ఎలా, ఒక్క ప్లేయర్ని చూసి వాళ్ళ స్టాన్స్ ఏంటి, వాళ్ళు ఏ బాల్ అయితే ఆడగలుగుతారు, ఏ జోన్ అయితే ఆడగలుగుతారు, వాళ్ళ వీక్నెస్ ఏంటి, వాళ్ళ ప్లస్ పాయింట్ ఏంటి అనేది నేను చాలా అంటే ఆ 3 years నేను ఎప్పుడైతే పంజాబ్లో ఉన్న లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఆ 3 years నేను ఇంప్రూవ్ అయింది, నా గేమ్ నేను చాలా ఇంప్రూవ్ అయ్యి నాకు నాలెడ్జ్ వచ్చిందంటే ఆ 3 years తర్వాతనే. లైక్ 21 నుంచి 24 వరకు ఆ 3 years ఆ ఇయర్స్ అనేది నాకు చాలా క్రూషియల్. అంటే లైక్ చాలా నేర్చుకున్నాను దాంతో. అంటే ఒక సెల్ఫ్ డిపెండెన్సీ అనేది నేను గెయిన్ చేసుకున్నాను నా దగ్గర. అంటే ఇప్పుడు నేను నా గేమ్ ఏంటి, నా స్టాండర్డ్ ఏంటి అనేది నేను ఆ 3 yearsలో నేర్చుకోవడం వల్ల, అంటే నా కోచ్ వల్లనే. ఎందుకంటే ఆయన సపోర్ట్ ఇవ్వడం వల్ల ఒక్కొక్క టోర్నమెంట్లో ఒక్కొక్కలాగా మనల్ని లైక్ వాళ్ళు మౌల్డ్ చేశారు సార్ అనేది. అంటే ఇప్పుడు నీ స్ట్రెంత్ ఇంత, నువ్వు ఇది చేస్తావు. అండ్ నేను యాక్చువల్లీ గుడ్ బంటర్ అనమాట. బంటర్ అంటే లైక్ ఇప్పుడు హిట్ చేస్తారు కదా, హిట్ చేయడం వల్ల ఇప్పుడు బంట్ అంటే ఒక బాల్ మనం అక్కడే ప్లేస్ లో స్టాప్ చేయడం. అంటే ఇప్పుడు ఇలా మేము పట్టుకొని మా స్టాండ్స్ లో హిట్ చేస్తాము, బట్ ఆ స్టాండ్స్ లోనే ఉంటూ బంట్ అంటే లైక్ ఇప్పుడు మనకి రన్ కావాలి, ప్లేస్ చేయాలి, అంటే ఒక ప్లేయర్ ని అడ్వాన్స్ చెయ్యాలి అంటే మనం బంట్ అనేది వేస్తాం అనమాట. సో దాంట్లో ఆమె గుడ్ బంటర్ అనమాట. సో ఈవెన్ తెలంగాణ టీంలో కూడా లైక్ అంటే ఎప్పుడు మనకి క్రూషియల్ పాయింట్ వచ్చినా నేను ఆ బ్యాటర్గా వెళ్ళి బంద్ చేయడం కానీ, అంటే అక్కడ నేను చాలా సార్లు సేవ్ అయ్యాను. అంటే లైక్ ఐ సేవ్డ్ మై టీమ్ అక్కడ. అది నేను యాక్సెప్ట్ చేస్తాను. అక్కడ నేను చాలా సార్లు సేవ్, ఎందుకంటే మనం అవుట్ అయినా పర్లేదు, బట్ ఎవరైతే థర్డ్ బేస్ లో లోడ్ ఉంటారో వాళ్ళు అడ్వాన్స్ అవుతారు అనమాట. ఎందుకంటే డైరెక్షన్ చూసి అది అవుట్ చేయాలని ఇంటెన్షన్ లో ఉంటారు కాబట్టి ఒకళ్ళు బాల్ ఫస్ట్ బేస్ కి త్రో చేస్తా గానీ ఆ థర్డ్ బేస్ ఆమె వస్తే రన్ కౌంట్ ఉంటుంది కాబట్టి అది ఒక బెనిఫిట్ అనమాట బంటర్ కి. సో అలా నేను అది దాంట్లో చాలా మంచిగా చేస్తాను. ఓకే. సో మరి మీ కోచ్ సార్ నీ నుంచి ఏం తెలుసుకున్నారు? నువ్వు దేంట్లో బాగా పర్ఫామ్ చేయగలుగుతావు, పర్ఫెక్ట్ గా ఎక్కడ నువ్వు ప్లే చేయగలుగుతావు, నీ స్ట్రెంగ్స్ ఏంటి అనేది ఆయన గుర్తించి నీకు చెప్పుంటారు కదా, ఏమేం చెప్పారు? దాని తర్వాత నువ్వు అనలైజ్ చేసుకున్నావా, అవును సార్ చెప్పింది కరెక్టే, నేను దీంట్లో బాగా పర్ఫామ్ చేస్తున్నా, ఇది ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంకా స్ట్రాంగ్ చేసుకోవాలి దీన్ని అని. సో ఆయన చెప్పింది ఏంటి? సో సార్ చెప్పారంటే అదే బంట్ ప్లస్ ఈవెన్ హిట్టింగ్ కూడా, అంటే హిట్టింగ్ ఏదో ఉన్నది, హిట్టింగ్ కూడా బాగా చేస్తాను. ఈవెన్ ఫీల్డింగ్ వచ్చేసరికి ఫస్ట్ బేస్ ఏదైతే నా పొజిషన్ ఉందో దాంట్లో నేను చాలా డిఫరెన్స్, అంటే లైక్ ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క స్ట్రాటజీ అనేది నేర్చుకున్నాను నేను. సార్ అంటే లైక్ సార్ చెప్పారు, నువ్వు ఈ ఫస్ట్ బేస్ చెయ్యి, నీకు ఆ కెపాసిటీ ఉంది, సో ఇలా చేస్తే ఇలా నీ స్ట్రెంగ్త్ అనేది ఎలా ఉందో అది గెయిన్ చేసుకో, ఇంకా సో డౌన్ అయిపోకు. అంటే లైక్ నాట్ ఓన్లీ ఫస్ట్ బేస్, మిగతా ప్లేసెస్ కూడా ఆడతాను, బట్ మెయిన్ పొజిషన్ వచ్చేసి నా ఫస్ట్ బేస్ అనమాట. సో దాంట్లో మనం ఎంతగా పైకి వెళ్తూ ఉంటా, అంటే ఏ టోర్నమెంట్ ఏ స్టేజ్కి వెళ్తూ ఉంటే ఆ స్టేజ్ వాళ్ళకి మనకి చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట డైరెక్షన్స్ ఇవన్నీ. సో దానివల్ల మా కోచ్ చెప్పడం అంటే లైక్ ఈవెన్ ఎవ్రీ టోర్నమెంట్ లో మన తెలంగాణ నుంచి కోచెస్ ఎవరైతే ఉంటుందో వాళ్ళు కూడా గైడ్ చేయడం జరుగుతుంది. ఇలా చేయి అంటే లైక్ ఇప్పుడు ఒక పొజిషన్ లోనే ఉండలేము, మనం మూమెంట్ ఉండాలన్నమాట మనకి ఆడేటప్పుడు. సో ఆ మూమెంట్ ప్రకారంగా మన కోచెస్ ఎలా గైడ్ చేస్తే అలా చేయడం జరుగుతుంది. ఓకే. నీకు గోల్డ్ మెడల్ అనేది ఏ ఇయర్లో వచ్చింది? సో ఆ ఇయర్ నువ్వు ఏదైతే టోర్నమెంట్కి వెళ్ళావో అది ఎలా ప్లే చేసావు, ఎట్లా ఆడావు అక్కడ, అండ్ అక్కడ వరకు వెళ్ళడం అనేది అంత ఈజీ కాదు. సో చాలామంది ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆడాలనే అనుకుంటారు, కానీ ఏదో ఒక రీజన్స్ వల్ల ఆగిపోతూ ఉంటారు. అక్కడ దాకా నువ్వు వెళ్ళి నువ్వు గోల్డ్ మెడల్ సాధించావంటే నిజంగా పెద్ద అచీవ్మెంట్. అండ్ ఇండియా పేరుని అక్కడ దాకా తీసుకెళ్ళావు. చాలామందికి తెలిసింది, ఓకే ప్రవళిక ఇండియా నుంచి వచ్చింది, అటు తెలంగాణ అమ్మాయి అని చెప్పేసి. సో ఎలా అనిపించింది ఆ గోల్డ్ మెడల్ సాధించినప్పుడు, ఆ జరిగిన ఇన్సిడెంట్స్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే గోల్డ్ మెడల్ అంటే మాకు నేషనల్ టీంలో మా సౌత్ జోన్ టీమ్ అనేది మాది ఉంటుంది అనమాట. సీనియర్ నేషనల్స్ ప్లస్ ఈ సౌత్ జోన్ టీంలో అనేది మాకు మేము అంటే టీమ్ అనేది ఎంతో కోఆర్డినేషన్ ఉంటే తప్ప గోల్డ్ మెడల్ రాదు మాకు. సో ఆ గోల్డ్ మెడల్ కి మేము చేసిన స్ట్రగుల్స్ కానీ మా కోచెస్ చేసిన స్ట్రగుల్స్ అనేది చాలా, అది అంటే లైక్ చెప్పుకున్నా అయిపోవాలి అంత స్ట్రగుల్స్ ఉంటాయి అనమాట. బట్ ఆ మూమెంట్ ఏదైతే మేము విన్ అయ్యి మేము అది చేసినప్పుడు ఒక్కొక్కసారి లైక్ అంటే లైక్ ఏడుపు వచ్చేస్తుంది, అరే ఇంత కష్టపడి వచ్చినాము చేసాము. ఎందుకంటే మేము ఆడతాము, బట్ మా టీమ్ కోఆర్డినేషన్ కానీ మైండ్ సెట్ కానీ మమ్మల్ని హ్యాండిల్ చేయడం కానీ మా కోచెస్ చూసుకుంటారు. వాళ్ళు అంటే చేసిన దానికి ఫలితం వచ్చినప్పుడు ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది. సో బట్ అంటే లైక్ ఎన్నో స్ట్రగుల్స్ చేసి విన్ అయ్యాము. సౌత్ జోన్ లో మాకు తెలంగాణ అనేది గోల్డ్ మెడల్ ఎప్పుడూ ఉంటుంది. ఈవెన్ రీసెంట్లీ ఫెబ్ ఎండింగ్ లో మన గోవాలో అయింది సీనియర్ సౌత్ జోన్ అని, దాంట్లో మన తెలంగాణ టీం గోల్డ్ మెడల్ వచ్చింది రీసెంట్లీ. సో
ఆ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ ఎవరితో, ఆంధ్రప్రదేశ్ తోటి. ఓకే. డూ అండ్ డై మ్యాచ్ అన్నమాట అది. అంటే ఒక్క టైంలో ఏమైపోయిందంటే ఇంకా విన్ అయిపోతున్నాం మేము, విన్ అయ్యాం, ఇంకొక 2 runs అయితే విన్ అయిపోతాం. బట్ ఒక్క ప్లేయర్ వల్ల ఒక చిన్న మిస్టేక్ అవ్వడం వల్ల వాళ్ళది ఒక రన్ కౌంట్ అయిపోయింది ఆపోజిట్ టీమ్, అంటే లైక్ ఆంధ్రప్రదేశ్. అక్కడ ఇంకా టెన్షన్ వచ్చేసింది అందరికి, ఎందుకంటే ఇప్పుడు విన్ అయ్యే మూమెంట్ కా చిన్న చిన్న గేమ్ లో ఎప్పుడు ఏదవుతుందో మనం చెప్పలేము, వి కాంట్ ఈవెన్ ఇమాజిన్ ఏంటనేది. బట్ ఆ మూమెంట్ వచ్చేసరికి ఇంకా కొంచెం టెన్షన్ అయిపోయి ఈవెన్ కోచెస్ కూడా అరే ఇంత ప్రెషర్ లో వచ్చినాక అది అయితే ఎవరికైనా ప్రెషర్ వచ్చేస్తుంది. సో మళ్ళీ మేము టైం అవుట్ తీసుకొని లేదు ఇలా కాదు, ఇంతవరకు వచ్చినప్పుడు గెలుస్తాం మనం, అంటే లైక్ ఒక కోఆర్డినేషన్ అనేది, ఒక సపోర్ట్ అనేది ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ కి. ఆ మైండ్ సెట్ చేంజ్ అవ్వకుండా మైండ్ ని కంట్రోల్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్ అది. ఎందుకంటే ఒక్క ప్లేయర్ ముందు చెప్పినట్టు ఒక ప్లేయర్ వల్ల మ్యాచ్ వెళ్ళిపోతుందని బట్ దాని తర్వాత కూడా మేము లేదు ఇలా కాదు, ఆమెను పిలిచి మళ్ళీ మాట్లాడుకొని బట్ ఫైనల్లీ ఏదో ఒకటి చేసి మేమైతే విన్ అయ్యాము. బట్ ఆ హ్యాపీనెస్ అనేది చెప్పుకోలేని హ్యాపీనెస్, ఎందుకంటే ఎంతో మంది ఉంటారు లైక్ బయట మనకి మన టీమ్ లో కాకుండా వేరే టీం ఎవరైతే ఉంటారో అరే ఇదేం టీము వీళ్ళేం గెలుస్తారనే యాటిట్యూడ్ లో ఉంటారు కొంతమంది, చాలా మంది. ఫ్యాక్ట్ అది, తెలిసిన ఫ్యాక్ట్. బట్ వాళ్ళ ముఖాల పైన కొట్టి చూపించామంటే అది మాకు చాలా హ్యాపీనెస్, అది గ్రేట్నెస్. అంటే లైక్ ఆటతోటి ఏదో కాదు చెయ్యలేము అన్న వాళ్ళని చేసి చూపించాం, అది ఆ హ్యాపీనెస్ అనేది చాలా ఉంది మాకు. ఎందుకంటే ఒక తెలంగాణ టీం అనేది చాలా మంచి టీం, ఈవెన్ జూనియర్ టీమ్ లో కూడా, జూనియర్ నేషనల్స్ లో కూడా గోల్డ్ మెడల్ వచ్చింది. మా జూనియర్ టీమ్ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిశారు సార్. లైక్ సార్ కూడా చాలా సపోర్ట్. ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ లో స్పోర్ట్స్ ఎంకరేజ్మెంట్ చాలా ఉంది, స్పోర్ట్స్ యూనివర్సిటీస్ అని ఇవని. రీసెంట్లీ మన ఒలింపిక్ భవన్ రీఓపెనింగ్ కి పిటి ఉషా గారు కూడా వచ్చారు. సో వాళ్ళు కూడా ఎంకరేజ్మెంట్ చేస్తూ ఎన్ని స్పోర్ట్స్ పాలసీస్ తీసుకురావాలి గవర్నమెంట్ నుంచి కూడా సపోర్ట్ చాలా ఉంది ఇప్పుడు. ఈవెన్ నాకు కూడా మన తెలంగాణ గవర్నమెంట్, ముందు ఉన్న కేసీఆర్ గవర్నమెంట్ కానీ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కానీ, ఈవెన్ నేను ఎప్పుడైతే 8th class లో ఫస్ట్ టైం నేను నాసాకి వెళ్ళాను, యుఎస్కి వెళ్ళాను, ఆమె నాసా గోల్డ్ మెడలిస్ట్, నేను నాసా గోల్డ్ మెడలిస్ట్ కూడా. సో అప్పుడు వెళ్ళినప్పుడు కూడా మా సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు అంకుల్ గారు నాకు చాలా సపోర్ట్ చేశారు. ఈవెన్ మన ఇప్పుడు ఉన్న మినిస్టర్స్ కానీ సీఎం కానీ, మన స్పోర్ట్స్ అథారిటీ నుంచి కూడా చాలా, జితేందర్ రెడ్డి సార్ ఒలింపిక్ అసోసియేషన్ నుంచి కూడా మా కోచెస్ కానీ మా సెక్రటరీస్ కానీ కూడా చాలా సపోర్ట్. ఈవెన్ మా సెక్రటరీ నవీన్ సార్ కూడా ఉన్నారు. ఈవెన్ మనకి తెలంగాణలో ముందు సెక్రటరీ ఉండే సార్, ఇప్పుడు ఇండియా ఫెడరేషన్, సాఫ్ట్బాల్ ఫెడరేషన్ కి జాయింట్ సెక్రటరీ కే శోభన్ బాబు సార్. సో వాళ్ళందరి సపోర్ట్ తో కూడా నేను ఇప్పటికీ ఇలా ఉంటున్నాను అంటే వీళ్ళందరి ప్రోత్సాహంతో, వాళ్ళ సపోర్ట్ తోనే, ఆ బ్యాక్ బోన్ అనేది ఉంది కాబట్టి నేను ఇంకా ఇలా ఉంటున్నాను. ఒక ఆట ఎవరైతే ఆడతారో ఒక ప్లేయర్ కి మనం ఎంత సపోర్ట్ ఇచ్చినా కూడా గ్రౌండ్ లో ఏం జరుగుతుంది అనేది మనకి ఇంపార్టెంట్. మన టీం ని మనం సపోర్ట్ చేసుకుంటూ, కోఆర్డినేట్ చేసుకుంటూ ఎదుటి టీం ని మనం ఓడించాలి. అప్పుడే మనం పర్ఫెక్ట్ గా విజయం సాధించగలుగుతాం, సక్సెస్ వస్తుంది, మనకు మెడల్స్ వస్తాయి. సో ఇప్పుడు క్రికెట్లో మనం చూస్తూ ఉంటాం చాలా మంది విమర్శలు, స్లెడ్జింగ్ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. మన సాఫ్ట్ బాల్లో కూడా ఉంటుందా? విమర్శలు అంటే అంతలా ఏముండవు, లైక్ జస్ట్ చిన్న చిన్నగా ఉంటాయి. బట్ అంటే ఇంతకుముందు అన్నావు కదా వీళ్ళు ఏం ఆడతారు, వీళ్ళు పెద్ద టీమా, వీళ్ళకి అసలు ఆట వచ్చా, దట్టు అమ్మాయిలు, వీళ్ళు ఏం కొడతారు, వీళ్ళు చేయలేరు, ఇట్లాంటివి వస్తుంటాయి కదా. అంటే లైక్ ఏదో పెద్దగా ఉంటాయి అంటే చిన్న చిన్న మనకి టీమ్స్ బట్టి, అరే ఈ టీమా, తెలంగాణ టీమా అండ్ ఒక్కొక్క టైమ్ లో వచ్చేస్తుంటది అది చూస్తే. బట్ ఎప్పుడైతే వాళ్ళు గేమ్ చూసి మమ్మల్ని చూసి మేము ఆడే విధానం, ఆహా తెలంగాణనా అంటే ఇప్పటికీ ఎప్పుడు వెళ్ళినా కానీ మా సీనియర్స్ నుంచి కూడా, అంటే మా సార్ వాళ్ళు ఆడినప్పటి నుంచి కూడా ఉమెన్ టీం ఇప్పటికి కూడా ఒక తెలంగాణ టీం అంటే నేషనల్ లోనే ఒక భయం అనేది ఉంది. అంటే ప్లేయర్స్ అలాంటి వాళ్ళే, ఆ డిసిప్లిన్ అలాంటిది, ఆ రెస్పెక్ట్ అలాంటిది. సో వాళ్ళు అది ఇంకా ముందుకు తీసుకొస్తున్నారు కాబట్టి మేము ఈ స్టేజ్ లో ఉన్నాం. మా సార్ వాళ్ళు ఆడి ఇప్పుడు మా సార్ వాళ్ళు ఆడి ప్లస్ ఇప్పుడు మాకు కోచింగ్ ఇస్తున్నారు అంటే అది దట్స్ నాట్ ఈజీ అనమాట. సో దాని వల్ల మేము ఆ ఫేమ్ అనేది ఇంకా ముందుకు తీసుకెళ్తాం కూడా. సో ఇంకా ముందు మా తెలంగాణ టీం కి ఇంకా మెడల్స్ రావాలి అనేది మా కోరిక. నిజంగా అరే తెలంగాణ టీమా అమ్మో అంటే ఒక భయపడే రేంజ్ దాకా తీసుకెళ్లారంటే మామూలు విషయం కాదు. నిజంగా ప్రౌడ్ మూమెంట్ అది మనకి. అరే తెలంగాణ వాళ్ళు వస్తున్నారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే టోర్నమెంట్ లో ఇప్పుడు మ్యాచెస్ కి వెళ్ళేటప్పుడు గ్రౌండ్స్ అన్ని షిఫ్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి లైన్ లో వెళ్ళేటప్పుడు ఆపోజిట్ టీం వాళ్ళు చూసుకుంటారు అనమాట, ఎవరెవరు వచ్చారు, ఏ ప్లేయర్ వచ్చింది ఏంటి అంటే, ఓ ఈ ప్లేయర్ ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి వచ్చినప్పుడు అనే ఇంటెన్షన్. ఇప్పుడు మేము కూడా అంతే, వేరే స్టేట్ టీం వాళ్ళని చూసినప్పుడు కూడా
వాళ్ళు వేరే టీమ్ తో మ్యాచెస్ ఆడేటప్పుడు మేము అబ్జర్వేషన్ చేస్తాం, వీళ్ళ స్ట్రాటజీ ఏంటి, వీళ్ళు ఎలా ఆడుతున్నారు, ఒక ప్లేయర్ కున్న లక్ష్యమే అది. ఒక టోర్నమెంట్ కి వెళ్ళామంటే మనం చూసుకోవాల్సింది ఎవరు ఏంటని, ఎందుకంటే ఆ టీం మనకు వచ్చినప్పుడు మనం ఎలా ఆడాలనేది మనం ఒక అనలైజేషన్ అని ఉంటుంది. సో మమ్మల్ని చూసినప్పుడు కూడా వాళ్ళు అలాగే అనలైజ్ చేసుకుంటారు. సో ఆ స్టాండర్డ్ అనేది ఉన్నాం మేము ఇప్పుడు, దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాము, ఇంకా మంచిగా ఆడి మనకి తెలంగాణకి ఇంకా గోల్స్ తీసుకురావాలి. తప్పకుండా తప్పకుండా. ఇప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్స్, సాఫ్ట్ బాల్ కి సంబంధించి అవగాహన ఉందా? అండ్ చాలా మందికి నువ్వు కూడా చిన్నపిల్లలకి కోచింగ్ ఇస్తూ ఉంటావు కదా, అసలు వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్తున్నారు, అసలు ఇంట్రెస్టింగ్ గా ఉన్నారా, దట్టు అమ్మాయిలకు నేర్పించడానికి వాళ్ళు ఓకే హ్యాపీగానే వస్తున్నారా, ఎలా ఉంది ఇప్పుడు సిచ్యువేషన్? ఇప్పుడు సిచ్యువేషన్ అంటే సాఫ్ట్ బాల్ కి చాలా కాంపిటీషన్ పెరిగింది ఇప్పుడు, చాలా పెరిగింది. ఎందుకంటే ఒక్కొక్క స్టేజ్ కి వచ్చేసరికి అంటే ఒక నేషనల్ టీమ్ లో కానీ డిస్ట్రిక్ట్ టీమ్ లోకి రావడానికి కూడా ప్లేయర్స్ ని తీయలేకపోతున్నాం, అంత కాంపిటీషన్ పెరిగింది. ఒక్క నేషనల్ సెలెక్షన్స్ కి మాకు 60 మెంబర్స్ వస్తారు. 60 మెంబర్స్, దాంట్లో నుంచి 16 మెంబర్స్ ని తీయాలి అంటే బాగా కష్టం. ప్రతి ఒక్క ప్లేయర్ కూడా బాగా పర్ఫామ్ చేసేవాళ్ళు. ఇప్పుడు నాలో ఉన్నది వాళ్ళలో ఉండకపోవచ్చు, వాళ్ళలో ఉన్నది నాలో ఉండకపోవచ్చు, కానీ ఒక్కొక్క పాయింట్ మనకి చాలా ఇంపార్టెంట్. 60 మెంబర్స్ నుంచి 16 తీయడం ఇట్స్ నాట్ సో ఈజీ. సో ఆ కాంపిటీషన్ రేంజ్ అనేది మనం తెలుసుకోవచ్చు ఎంత వరకు వచ్చిందని. ఇప్పుడు ఉమెన్ లో 60, మెన్ లో 60 అంటే 100, 120 ప్లేయర్స్ ని ఒక సెలెక్షన్ లో తీయాలంటే అది చాలా కష్టం. కాంపిటీషన్ అనేది పెరిగింది. చిన్న ఏజ్ నుంచే పిల్లలకి ఆసక్తి అని పెరిగి అదే ఇంట్రెస్టింగ్ గా ఉంది గేమ్ అనేది. ఇప్పుడు మనకి మనోరాబాద్ తెలంగాణ క్రీడా ప్రాంగణంలో చిన్న చిన్న పిల్లలు, అంటే మేము క్యాంప్స్ మాకు మోస్ట్లీ అక్కడ జరుగుతాయి అనమాట. సో ఆ ఏరియాలో ఉన్న చిన్న చిన్న పిల్లలు ఎంత అంటే లైక్ చాలా క్యూట్ గా ఆడతారు వాళ్ళు గేమ్. చిన్న చిన్న స్లగ్గర్స్ పట్టుకొని వాళ్ళ హిట్టింగ్ స్టైల్ గానీ బాల్ పట్టుకోవడం, ఈవెన్ అక్కడ కోచెస్ కూడా చాలా బాగా కోచ్ చేస్తారు. సో దాన్ని బట్టి ఆ చిన్న చిన్న పిల్లల్లో మనకి ఆ ఇంట్రెస్ట్ వస్తుందంటే మనం అర్థం చేసుకోవచ్చు సాఫ్ట్ బాల్ ఎక్కడి వరకు వెళ్ళింది అనేది. సో చాలా కాంపిటీషన్ ఇప్పుడు సాఫ్ట్ బాల్ అంటే అది ఏదో చిన్న గేమ్ అని కాదు, చాలా కాంపిటీషన్, చాలా పెద్ద గేమ్. ఈ ముందు రోజుల్లో క్రికెట్ కన్నా సాఫ్ట్ బాలే పెరుగుతుంది, అలా ఉంది కాంపిటీషన్. ఓకే. సో నువ్వు కూడా కోచింగ్ ఇస్తూ ఉంటావు కదా, నీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది, వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్తూ ఉంటారు వాళ్ళకి, అండ్ నువ్వు కోచింగ్ ఇచ్చేటప్పుడు నువ్వు ఎలాంటి, నీ కోచ్ దగ్గర నుంచి నువ్వెలా నేర్చుకున్నావు, నువ్వు కూడా అలాగే పిల్లలకి నేర్పాలని అనుకుంటూ ఉంటావు. సో నువ్వెలా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వగలుగుతున్నావు? అంటే ఫస్ట్ మనము చిన్న పిల్లల్ని మౌల్డ్ చేయాల్సింది డిసిప్లిన్ బట్టి, ఎందుకంటే నేను అదే ఫాలో అవుతాను ఇప్పటికి. డిసిప్లిన్ ఉంటే గేమ్ ఉంటుంది, అది లేకపోతే ఉండదు. నువ్వు ఎంత పెద్ద ప్లేయర్ గానీ, ఇంటర్నేషనల్ గానీ, వరల్డ్ ఛాంపియన్షిప్ వరల్డ్ ప్లేయర్ కూడా గానీ, డిసిప్లిన్ లేకపోతే నథింగ్, వేస్ట్. నీకు ఎంత మంచి డిసిప్లిన్ ఉంటే అంత మంచి ప్లేయర్ అవుతారు. నేను ఒక చిన్న పిల్లలు కూడా అంటే నేను ఇచ్చిన దాన్ని బట్టి నేను కాలేజ్ లో ఇవ్వడం కానీ స్కూల్లో చెప్తాను, ఫస్ట్ డిసిప్లిన్ ఇంపార్టెంట్ అండ్ టైం మేనేజ్మెంట్. టైం అంటే గ్రౌండ్ టైం 3 అంటే నాకు 250 గ్రౌండ్ లో ఉండాలి. టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ 10 minutes లో అందరూ వచ్చి గ్యాదర్ అయ్యేసరికి అదే టైం అవుతుంది. కాబట్టి టైం ఇంపార్టెంట్, డిసిప్లిన్ ఇంపార్టెంట్. నేను కోచింగ్ అప్పుడైతే నేనైతే ఏది నేర్చుకున్నాను మా కోచ్ నుంచి, నేను కూడా వాళ్ళకి అలాగే గైడ్ చేయడం కానీ నేర్పించడం జరుగుతుంది. ఈవెన్ పేరెంట్స్ వచ్చినప్పుడు కూడా అంటే ఒక చేంజ్ అనేది చూస్తారు పేరెంట్స్ పిల్లల్లో. అంటే ఇంటికి వెళ్ళాక వాళ్ళకి ఆ డిసిప్లిన్ అనేది బిల్డ్ అయిపోతుంది, ఒక భయం అనేది స్టార్ట్ అవుతుంది, లేదు వెళ్ళాలి టైంకి అనేది. సో ఈవెన్ పేరెంట్స్ వచ్చి చెప్తుంటారు, అరే మాకు ఈ గేమ్ లో జాయిన్ చేశాక పిల్లలు డిసిప్లిన్ చూస్తున్నామండి, టైం నేర్చుకున్నారు, వాళ్ళు టైంకి వెళ్ళాలి. ముందు మేము వాళ్ళని తొందర పెట్టేటోళ్ళం, బట్ ఇప్పుడు వచ్చి మమ్మల్ని తొందర పెడుతున్నారు అంటే దెర్ ఇస్ అ చేంజ్. మనకి ఏదో ఒక ప్లస్ పాయింట్ ఉంది కాబట్టి ఆ ఎంకరేజ్మెంట్ అనేది వస్తుంది, బయటకు వస్తుంది, బిల్డ్ చేస్తున్నారు. ఈవెన్ ఇప్పుడు పేరెంట్స్ కూడా ఒక లెవెల్లో, అంటే ఇప్పుడు ఒక వాళ్ళ పిల్లలు ఎవరైతే ఒక లెవెల్లోకి వచ్చి ఆగిపోతున్నారు, నేషనల్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు వస్తున్నారు, కానీ అక్కడికి వచ్చి అక్కడే ఆగిపోతున్నారు. అది జరగొద్దు, అది జరగకుండా ఈవెన్ పేరెంట్స్ కూడా వాళ్ళని మోటివేట్ చేసి, ఇప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండదు, సంథింగ్ ఏదో ఇష్యూస్ ఉంటాయి, బట్ అలా కాకుండా వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేసుకుంటూ బయటికి వాళ్ళని తీసుకొస్తే ఎంతో మంది ఉన్నారు ప్లేయర్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఎంతో మంది ఉన్నారు మనకి, అలా తీసుకొని వాళ్ళని మోటివ్ చేసుకుంటూ ఇంకా వాళ్ళని హయ్యర్ లెవెల్స్ కి రీచ్ అయ్యేలా వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ కానీ కోచెస్ సపోర్ట్ కానీ ఉండాలి. ఒక లెవెల్కి వచ్చేసి మనం అదే ఇక్కడ మెడల్ గెలిచాం కదా ఇంకా చాలు అనే ఇంటెన్షన్ లోకి వెళ్ళిపోవద్దు.
అది మనం కోరుకునేది. ఓకే. ఒక అమ్మాయివి కదా! అమ్మాయికి ఎందుకు లేదు స్టడీస్ చదివిపిచ్చేస్తే ఏదైనా ఒక జాబ్ వస్తే చాలు అనుకోకుండా, మీ పేరెంట్స్ నేను పలానా ఇట్లా సాఫ్ట్ బాల్ ఆడాలనుకుంటున్నాను, నేను టోర్నమెంట్స్‌కి వెళ్ళాలనుకుంటున్నాను అని అంటే నిన్ను ఎంకరేజ్ చేసిన తర్వాత మంచి మంచి నువ్వు పతకాలు సాధించడం జరిగింది, మెడల్స్. తర్వాత చిన్న ఏజ్‌లోనే నువ్వు జాబ్ సంపాదించడం నిజంగా చాలా గ్రేట్ థింగ్. ఒకవైపు స్పోర్ట్స్ ఆడుతూనే మంచి పర్సంటేజ్‌తో చదువుతూనే నువ్వు జాబ్ సంపాదించావు. సో, మీ డ్యాడీకి ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ఈ మెడల్స్‌తో పాటుగా ఎలా ఫీల్ అయ్యారు అప్పుడు? నీకొచ్చిన జాబ్ ఎలా వచ్చింది? ఇంత చిన్న ఏజ్‌లోనే జాబ్ వచ్చినప్పుడు నీకు ఎలా అనిపించింది అసలు? లైక్ చాలా బాగా అప్పుడు లైక్ అప్లై చేసాను, ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో అప్లై చేసాను. అప్పుడు ఓన్లీ మనకి 2 పోస్ట్ ఉన్నాయి అనమాట. నేను ఇప్పుడు చేసే డెసిగ్నేషన్, ఇంకో డెసిగ్నేషన్, టోటలీ 2 పోస్టే ఉన్నాయి అనమాట. బట్ ఆ 2 పోస్ట్కి అప్లికేషన్స్ 3500 అప్లికేషన్స్ వచ్చాయి 2024లో. సో ఇంకా చేసాము, అప్లై అయితే చేసాము. మళ్ళీ 65 గేమ్స్కి 65 గేమ్స్కి 2A పోస్ట్లు, 3500 అప్లికేషన్స్ ఇంక్లూడింగ్ ఆల్ స్పోర్ట్స్. సో ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. దాంతో అప్లై చేసాం మేము. సర్లే చూద్దాము అన్నట్టు అప్లై చేసాము. నన్ను లాస్ట్గా నేను అప్పుడు ఎల్పియూలోనే ఉండాను. అప్పటికి ఇంకా నాకు గ్రాడ్యుయేషన్ అయిపోలేదు, ఫైనల్ సెమ్ ఉంది. సో ఉన్నాను, మెయిల్ చెక్ చేసుకున్నాను. ఇట్లా కాల్ లెటర్ వచ్చింది, లైక్ సర్వీస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఇవన్నీ కాల్ వచ్చింది. సరే అని వచ్చేసాను నేను ఇమ్మీడియట్గా వచ్చేసి. దాని తర్వాత మళ్ళీ డివి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయాక చూసాక మళ్ళీ మాకు ఎగ్జామ్ కూడా ఉంటుంది అనమాట. అంటే కొంతమంది ఇంటెన్షన్ లో ఏంటంటే ఇప్పుడు ఉన్న అదే స్పోర్ట్స్ కోటా అంటే అదే వచ్చేసింది నార్మల్ గానే ఉంటుంది, బట్ అలా కాదు. ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, దానికి ఎగ్జామ్ కూడా ఉంటుంది, దానికి ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఇంపార్టెంట్. అక్కడ అంటే మనకి 3 స్టేజెస్ ఇంపార్టెంట్. ఆ 3 స్టేజెస్ లో పాస్ అవుతేనే మనకి జాబ్ అనేది వస్తుంది. ఎక్కడ పోయినా మార్క్స్ పైన మనకి ఇంపార్టెంట్. ఆ దాంట్లో నాకు ఫిజికల్ టెస్ట్ కి అప్పుడు నేను అక్కడే ఉండే ఎగ్జామ్స్ ప్లస్ ఇవి అంటే నాకు ఒక 2-3 డేస్ లో ట్రావెలింగ్ అయింది అనమాట. హైదరాబాద్ కి రావాలి, ఇక్కడ టెస్ట్ ఇవ్వాలి, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాయాలి, అలా అయిపోయింది. సో అప్పుడు మా పేరెంట్స్ వైష్ణోదేవికి ప్లాన్ చేశారనమాట, వెళ్దాము అని. నేను ఓకే వస్తాను, నేను కూడా అక్కడ నుంచి జాయిన్ అయిపోతాను అన్నట్టు నేను అన్నాను. బట్ మా సెక్రటరీ, ఇప్పుడు తెలంగాణ సెక్రటరీ నవీన్ సార్ ఎవరైతే ఉన్నారో, సార్ కాల్ చేసి నువ్వు వెళ్ళకు ప్రవళిక, నువ్వు అంటే లైక్ అప్పుడు కొంచెం రన్నింగ్ అనేది ఇంకా బిల్డ్ చేసుకోవాలి మనం. అక్కడ ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్ చూస్తారు కాబట్టి ఆ టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నాకు సార్ కాల్ చేసి నువ్వు ప్రవళిక నువ్వు వెళ్ళకు, నా మాట విను, నువ్వు వైష్ణవ మాతను తర్వాత కూడా చూసుకోవచ్చు, వెళ్ళచ్చు, కానీ జాబ్ నీకు చాలా ఇంపార్టెంట్. నువ్వు ఇప్పుడు విని ఆగి నీ ఫిట్నెస్ అనేది నువ్వు అక్కడ చేసుకుంటే నీకు కంపల్సరీ వస్తుంది జాబ్ అని. బట్ ఐఎమ్ రియల్లీ వెరీ థ్యాంక్ఫుల్ టు సార్, ఎందుకంటే సార్ చెప్పడం వల్ల నేను ఆ రోజు ఆగిపోవడం వల్ల నేను ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నాను. ఇప్పటికీ గుర్తు చేసుకుంటాను నేను, అదే సార్ చెప్పడం వల్ల నేను ఆగిపోయాను. ఆ ఫిజికల్ ఫిట్నెస్ అక్కడ ఏదైతే నేను ఎండ్యూరెన్స్ వర్క్ చేసానో అది నాకు ఇక్కడ ప్లస్ పాయింట్ అయింది. సో సార్ చెప్పడం వల్ల నేను ఆగిపోయి సర్లే నేను చెప్పేశాను మమ్మీ డాడీకి కూడా చెప్పాను, మీరు వెళ్ళి చూసుకొని రండి, మనం తర్వాత వెళ్దామని. అక్కడే ఉండి నేను ప్రాక్టీస్ చేసుకొని నాకు ఒక 2 days లోనే హైదరాబాద్కి వచ్చి ఫిజికల్ టెస్ట్ ఇవ్వాలన్నమాట. సో ఆ ఫిజికల్ టెస్ట్ కూడా చాలా బాగా అయిపోయింది. అంటే అనుకోలేదు వస్తుంది అని అనుకోలేదు, ఏదో మన ప్రయత్నం మనం చేసాము. బట్ ద డే వెన్ ఐ రిసీవ్డ్ కాల్ లెటర్ అంటే లైక్ మనకి అది కన్ఫర్మేషన్ వచ్చి నాకు ఇంటికి పోస్ట్ వచ్చింది. అది మాకు ఆ పోస్ట్ పైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఒక లెటర్ వచ్చినప్పుడు అంటే ఆ హ్యాపీనెస్ చెప్పుకోలేనిది. ఆ లెటర్ కూడా మా ఫాదర్ రిసీవ్ చేసుకున్నాను, నేను కూడా లేను ఇక్కడ. దాంతో ఆ లెటర్ రిసీవ్ చేసుకొని నాకు ఫోటో పెట్టి అప్పుడు ఓకే ఐ అచీవ్డ్ సంథింగ్ అన్నట్టు ఆ ఫీలింగ్ లో. అంటే దాని వెనుక ఎంతో మంది సపోర్ట్, ఈవెన్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యాక కూడా మా సర్స్ కానీ అందరూ చాలా సపోర్టివ్ నాకు. అంటే ఓకే ప్రవళిక నువ్వు వెళ్ళు చెయ్యి అని మాకు ఒక సార్ ఉంటారు ఎప్పుడు నాకు. అంటే లైక్ నేను లోలో ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ ఆ సార్ నాకు ఎంకరేజ్మెంట్ చేసి, లేదు ప్రవళిక నువ్వు చేస్తావు, నీ కేపబిలిటీ ఇంత ఉంది, సో అది నువ్వు బిల్డ్ చేసుకో, నేను ఎవరు ఆపలేదు. నాకు ఇప్పుడు జాబ్లో జాయిన్ అయినాక కూడా అంటే లైక్ ఎక్కడ నాకు ప్రాబ్లం అనేది రాలేదు. స్పోర్ట్స్ కోటాలో జాబ్ వచ్చింది కాబట్టి ఈవెన్ టోర్నమెంట్స్ ఉన్నప్పుడు కూడా మాకు ఆన్ డ్యూటీ వస్తుంది, వెళ్ళిపోవచ్చు లెటర్ తీసుకొని. లైక్ ఆ టోర్నమెంట్ ప్రకారంగా మనకు ఆన్ డ్యూటీ వస్తుంది. సో అన్ని పాసిబిలిటీస్ నాకు ఇంకా హైదరాబాద్ లో రావడం, ఇంటికి దగ్గర రావడం అని చాలా అదృష్టం. అంటే లైక్ అనుకోకుండా అన్ని జరిగిపోయాయి అలా. సో అది ఒక గ్రేట్నెస్ గా ఫీల్ అవుతుంది. ఇవన్నీ ఎందుకు అంటే సాఫ్ట్ బాల్ వల్ల. నిజంగా ఇప్పుడు చాలా మంది ఏంటంటే చాలా వరకు అవేర్నెస్ వచ్చింది, అలా జెండర్ డిస్క్రిమినేషన్ ఏమి లేదు, కానీ ఇంకా కూడా స్టిల్ కొంతమంది ఎవరైనా
ఆ అమ్మాయి పుట్టింది, ఏం అచీవ్ చేస్తుంది అనుకునే వాళ్ళకి నీలాంటి వాళ్ళని చూసినప్పుడు ప్రౌడ్ మూమెంట్ వస్తుంది. చూసావా, ఒక్కగానొక్క అమ్మాయి, అది కూడా దట్టు ఇప్పుడు జాబ్ చేసి అతి చిన్న వయసులోనే పేరెంట్స్ని చూసుకుంటుంది. మామూలు విషయం కాదు. అబ్బాయితో ఏమాత్రం తక్కువ కాదు అనిపిస్తుంది నీలాంటి వాళ్ళని చూసినప్పుడు. సో ఆ ప్రౌడ్ మూమెంట్ మీ పేరెంట్స్కి ఇచ్చినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఎవరైతే గ్రామీణ నేపథ్యంలో ఉండి ఇంకా బయటికి రాలేక, వాళ్ళకి ఇట్లాంటి స్పోర్ట్స్ పట్ల అవగాహన లేక, అరే నేను ఒక అమ్మాయిని, నేను బయటికి రాలేను, చేయలేను, మా పిల్ల చేయలేదు, ఇట్లా పేరెంట్స్కి సపోర్ట్ కూడా ఉండక వెనకే ఇప్పుడు నువ్వు చెప్పావు కదా చాలా మంది ఆగిపోతూ ఉంటారని చెప్పేసి. సో వాళ్ళకి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అసలు? నేను ఒక్కడే చెప్పాలంటే, అది ఆడపిల్ల కానీ మగవాళ్ళు కానీ, ఇప్పుడున్న జనరేషన్కి అయితే అందరు ఆడపిల్లనే అంటున్నారు. ఎందుకంటే చూసాక ఒక లైక్ ఆ శివంగి లాగా కానీ బయటికి వచ్చి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి. శివంగి ఎందుకు అంటున్నా అంటే, ఈవెన్ నేను కూడా ఒక శివంగి అవార్డు తీసుకున్నాను కాబట్టి అలా. సో ఎందుకంటే పిల్లలు అంటే ఆడవాళ్ళు కూడా బయటికి రావాలి. ఇంకా అంటే ప్లేయర్స్ అనేది ఎవరెవరునో ఒక గ్రామ స్థాయి కానీ ఒక డిస్టిక్ కానీ ఆగిపోకుండా వాళ్ళు ఇంకా బయటికి వస్తూ ఉంటే వాళ్ళకి సొసైటీ ఏంటి అనేది తెలుస్తుంది. ఇప్పుడు కొంతమంది ఉంటారు బుక్ వామ్స్, చదువు 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 అంటే కొన్ని పేరెంట్స్ ఉంటారు. ఇప్పుడు ఈ జనరేషన్ అందరికి బీటెక్, ఎంటెక్, ఐటీ ఇదే ఉంటుంది. కాకపోతే వాళ్ళకి సొసైటీ ఏంటి, బయటికి వచ్చిన చూస్తే ప్రపంచం ఏంటి అనేది ఎవ్వరికి తెలియదు. ఇప్పుడు ఉన్న జనరేషన్ లో ఆల్మోస్ట్ అందరికి ఐటీ పక్కన నాలెడ్జ్ ఉంది, నేను లేదంటలేదు. ఏఐ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, దాని నాలెడ్జ్ ఉంది. కానీ సొసైటీ ఏంటి, ఈ సిచ్యువేషన్ వస్తే ఏంటి, సోషల్ అనేది ఎవ్వరికి అంతలా నాకు తెలిసినంత వరకు అంత నాలెడ్జ్ అయితే లేదు. అంటే ఆ నాలెడ్జ్ అనేది బిల్డ్ అవ్వాలి మనకి. అది బిల్డ్ అవ్వాలంటే వాళ్ళు బయటికి రావాలి. స్పోర్ట్స్ లో కానీ స్టడీస్ లో కానీ ఎన్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి మనకి, అన్ని యాక్టివిటీస్. డాన్సర్స్ ఉన్నారు, సింగర్స్ ఉన్నారు, స్పోర్ట్స్ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఏ రంగంలో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో ఈవెన్ పేరెంట్స్ సపోర్ట్ చేయాలి వాళ్ళకి. వాళ్ళని పుష్ చేస్తూ వాళ్ళకి బయటికి తీసుకొస్తారు. ఇప్పుడు ఈవెన్ వచ్చే జనరేషన్, చిన్న జనరేషన్ ఫోన్స్ కి అడిక్ట్ అయిపోతున్నారు. ఈవెన్ మదర్స్ అంటే లైక్ వాళ్ళు ఆఫీస్ టైంలో బిజీ అయిపోయి అదే ఫోన్ చూస్తూ సైలెంట్ అయిపోతుంది కానీ అది వదిలేస్తున్నారు. కానీ అది ఎక్కడ ఎఫెక్ట్ పడుతుందని ఆలోచించట్లేదు. అదే వాళ్ళకి ఒక ప్లే స్కూల్ కానీ చిన్నప్పటి నుంచే, మనకి ఇప్పుడు చైనాలో కానీ ఎక్కడైనా చిన్న పిల్లల్ని స్విమ్మింగ్ పూల్ లో దోసేస్తారు. వాళ్ళని దోసేస్తా అంటే లైక్ ఆ పేరెంట్స్ ఉండి అది నేర్పిస్తారు వాళ్ళు. అలా మన ఇండియాలో కూడా జరగాలి. అది ఒక్క చేంజ్ అనేది వస్తే ఎన్నో కంట్రీస్ తో ప్రకారం మన ఇండియా కూడా చాలా డెవలప్ అయిపోతుంది. సో గ్రామ స్థాయి ఉన్న పిల్లలకు ఒక్కటే చెప్పేది, మీకు ఏ స్ట్రీమ్ లో మీకు ఎంకరేజ్మెంట్ కావాలి, మీరు ఏది అనుకుంటారో బయటికి వచ్చి మీరు చెయ్యండి. పేరెంట్స్ కూడా ఒకటి వాళ్ళని ఎంకరేజ్ చెయ్యండి. వాళ్ళు మీకు ఒక డైమండ్స్ లాగా మారి చూపిస్తారు. నిజంగా ఎంత ఆత్మవిశ్వాసం, ఎంత కాన్ఫిడెన్స్ నీ మాటల్లో. అంటే నువ్వు అచీవ్ చేయగలవు, నువ్వు సాధించగలవు. అంటే ప్రతి ఒక్కళ్ళు చాలా మంది గేమ్స్ ఆడేవాళ్ళు అంత బాగా మాట్లాడలేరు, అసలు ఎదుటి వాళ్ళకి ఏదైనా చెప్పాలన్నా అంత క్లియర్గా చెప్పలేరు. నీ మాటల్లో కానీ, నీ బిహేవియర్లో కానీ, నువ్వు చూపించే ఆటలో కానీ, నువ్వు గెలుపు అదే బంగారు పథకాలు, కాంస్య పథకాలు ఇవన్నీ సాధించడం ద్వారా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నావు అండ్ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచావు. నీ లైఫ్ జర్నీ అంతా కూడా మాతో పాటు షేర్ చేసుకున్నావు. థ్యాంక్ యూ సో మచ్ స్టూడియోకి వచ్చేసినందుకు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ స్ఫూర్తి. మరొక మంచి కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.